వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటే ఒక ఆర్గనైజేషన్ ఎలా పనిచేయాలి. ఓకే, సో ఆ ఆర్గనైజేషన్ యొక్క పనితీరు ఏంటి, ఒక కంపెనీ ఎలా పనిచేయాలి, దీనికి సంబంధించిన పేపర్ అనేది. ఓకే, సో ఫస్ట్ యూనిట్ ఇందులో మనం చూద్దాం. అసలు ఆర్గనైజేషన్ బిహేవియర్ అంటే ఏంటి, దాని యొక్క అవసరాలు, దాని యొక్క ఇంపార్టెన్స్. అదే ఫస్ట్ క్వశ్చన్ అన్న. సో ఈ క్వశ్చన్ తెలియకుండా నువ్వు ఈ చాప్టర్ చదివినా ఉపయోగం లేదు. ఇదే మెయిన్ క్వశ్చన్. సో ఇది 10 మార్క్స్కి రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ అండి. అసలు ఆర్గనైజేషన్ బిహేవియర్ అంటే ఇట్ ఈస్ ఎ ఫీల్డ్ ఆఫ్ స్టడీ దట్ ఇన్వెస్టిగేట్ ద ఇంపాక్ట్ దట్ ఇండివిజువల్స్, గ్రూప్స్ అండ్ స్ట్రక్చర్ హ్యావ్ ఆన్ బిహేవియర్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ లోపల ఉన్న ఇండివిజువల్ గురించి కానీ, ఒక గ్రూప్ గురించి కానీ, ఒక స్ట్రక్చర్ గురించి కానీ, వీళ్ళందరి బిహేవియర్ కూడా ఆ ఆర్గనైజేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు ఎవరైతే ఆ కంపెనీ ఓనర్ ఉంటారో, లేదా ఆ కంపెనీ సీఈఓస్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ కంపెనీ ఎలా పనిచేస్తుంది, అందులో ఉన్న ఇండివిజువల్స్ ఎలా పనిచేస్తున్నారు, గ్రూపులు ఎలా పనిచేస్తున్నారు, ఆ టీం ఎలా పనిచేస్తుంది, దానికి స్ట్రక్చర్ ఏంటి, ఈ మొత్తం ఫీల్డ్ ఆఫ్ స్టడీనే ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటారు. అంటే నీ ఆర్గనైజేషన్ ఎలా పనిచేస్తుందో నీకు తెలియడాన్నే ఆర్గనైజేషనల్ బిహేవియర్ అని అంటారండి. ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్లయింగ్ సచ్ నాలెడ్జ్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఎఫెక్టివ్నెస్. సో ఇవన్నీ నీకు తెలిసాయి అనుకో, సో నువ్వేం చేయగలవు, ఆ కంపెనీకి సంబంధించి నీకు కొంత నాలెడ్జ్ తెలుస్తుంది, ఏం జరుగుతుంది ఏంటి అని ఒక నాలెడ్జ్ తెలిసినట్లయితే నువ్వు ఆ కంపెనీ యొక్క లేదా ఆర్గనైజేషన్ ఎఫెక్టివ్నెస్ని పెంచొచ్చు, ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద అరేంజ్మెంట్. ఆర్గనైజ్ బిహేవియర్ని ఎలా చెప్తారంటే అరేంజ్మెంట్, వర్కింగ్ అండ్ పర్ఫార్మెన్స్. ఒక కంపెనీ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంది, ఆ కంపెనీ యొక్క పనితీరు ఎలా ఉంది, ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్. ఇక్కడ ఆర్గనైజేషన్ అని చెప్పాను, నేను కంపెనీ అని చెప్తున్నాను మీకు ఈజీగా అర్థం అవడం కోసం. ఓకే, సో అండ్ ద కండక్ట్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్లో ఉన్న ఇండివిజువల్స్ ఎలా పనిచేస్తున్నారు, గ్రూప్స్ ఎలా పనిచేస్తున్నారు, ఈ పనితీరు మొత్తాన్ని చెప్పడాన్ని ఆర్గనైజేషనల్ బిహేవియర్ అని అంటారు అని చెప్తూ వచ్చాడండి. డెఫినిషన్, ప్రిడిక్షన్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద అండర్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఏం చెప్పాడంటే మీకు ఆర్గనైజేషన్ బిహేవియర్ ఒక డెఫినేషన్ వాడు ఏం చెప్తూ వచ్చాడంటే అసలు ఆ ఆర్గనైజేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటి, దాన్ని అర్థం చేసుకోవడమే మీకు ఆర్గనైజేషనల్ బిహేవియర్ అని మరొక డెఫినేషన్ అయితే చెప్పడం జరిగింది. మేనేజ్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ బిహేవియర్ ఎఫెక్ట్ ద లూథన్స్ ఆర్గనైజేషన్ బిహేవియర్ ఇస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. సో ఒక ఆర్గనైజేషన్లో మనుషులే కదా పనిచేస్తారు, వాళ్ళ యొక్క బిహేవియర్ని తెలుసుకోవడం కోసం ఇన్ ఆర్గనైజేషనల్ సెట్టింగ్స్ దట్ ఇంటర్ఫేస్ బిట్వీన్ హ్యూమన్ బిహేవియర్ అండ్ ద ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్. ఏం చెప్తూ వచ్చాడు లూథన్స్ అనే అతను, ఏం చెప్తూ వచ్చాడంటే ఒక ఆర్గనైజేషన్ బిహేవియర్ చెప్పాలంటే అది ఓ ఏంటంటే అక్కడ ఉన్న హ్యూమన్ బిహేవియర్, ఆర్గనైజేషన్లో ఉన్న హ్యూమన్ బిహేవియర్, అదేవిధంగా ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్ దానంతలో అది. సో వీళ్ళందరి మధ్యన ఉన్న సెట్టింగ్స్నే ఆర్గనైజేషనల్ బిహేవియర్ అని ఇతను చెప్పాడు. ఓకే, ఒక 4 నుంచి 5 డెఫినేషన్స్ అవి అంతే. ఇప్పుడు ఆర్గనైజేషన్ బిహేవియర్ ఎందుకు అవసరం, ఓబి అంటే ఆర్గనైజేషన్ బిహేవియర్ అన్న. ఆర్గనైజేషన్ బిహేవియర్ ప్రొవైడ్స్ ఏ రోడ్ మ్యాప్ టు అవర్ లైఫ్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్లో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పడానికి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేది ఆర్గనైజేషన్ బిహేవియరే. ఆర్గనైజేషన్ బిహేవియర్ యూజెస్ సైంటిఫిక్ రీసెర్చ్ టు అండర్స్టాండ్ అండ్ మేక్ ఆర్గనైజేషన్ లైఫ్. ఒక ఆర్గనైజేషన్ యొక్క పనితీరుని, ఆర్గనైజేషన్ లైఫ్ అంటే ఇప్పుడు మనం బతుకున్నాం, మనం లివ్లో ఉన్నట్టు అంటే లైఫ్లో ఉన్నట్టు అంటే మనం బతుకున్నట్టు. ఒక ఆర్గనైజేషన్ బతుకుండడానికి, ఆర్గనైజేషన్ లైఫ్ అంటే ఒక ఆర్గనైజేషన్ బతుకుండడానికి ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేది రీసెర్చ్ చేయడానికి, అదేవిధంగా ఆ బిహేవియర్ అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాట్ పీపుల్ డూ అండర్ వేరియస్ కండిషన్స్. వేరు వేరు కండిషన్స్లో పీపుల్ అంటే మనుషులు ఏం చేస్తున్నారు, జనాభా ఏం చేస్తున్నారో ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్ వల్ల మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ పాయింట్, ఇట్ హెల్ప్స్, ఈ ఆర్గనైజ్ బిహేవియర్ ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆర్గనైజేషనల్ ఈవెంట్స్ టు అండర్స్టాండ్ అండ్ ప్రిడిక్ట్ ఈవెంట్స్. అంటే రాబోయే ఈవెంట్స్ లేదా జరుగుతున్న ఈవెంట్స్ వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ఇండివిజువల్ అండర్స్టాండ్ హెర్ సెల్ఫ్ ఆర్ హిమ్సెల్ఫ్ ఇన్ బెటర్ ఫ్యాషన్. సో అంటే ఈ ఆర్గనైజ్ బిహేవియర్ ఏం చేస్తుందంటే నీ గురించి నువ్వు కానీ, లేదా అమ్మాయి అయితే హిమ్సెల్ఫ్, సారీ అమ్మాయి అయితే హెర్ సెల్ఫ్, అబ్బాయి అయితే హిమ్సెల్ఫ్, నీ గురించి నువ్వు బెటర్గా
అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆర్గనైజ్ బిహేవియర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇట్ హెల్ప్స్ మేనేజర్స్ టు మేనేజ్ హ్యూమన్ రిసోర్స్ యాక్టివిటీని ఎఫెక్టివ్గా అంటే బెటర్గా మేనేజ్ చేయడం కోసం మేనేజర్స్కి ఆర్గనైజ్ బిహేవియర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ ఫర్ మెయింటైనింగ్ కోఆర్డియల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. ఏం చెప్తూ వచ్చాడంటే ఇది ఈ ఆర్గనైజ్ బిహేవియర్ ఏం చేస్తుందంటే ఒక కంపెనీ యొక్క కార్డియల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, కార్డియల్ అంటే ప్రాముఖ్యమైనవి నాన్న, ప్రాముఖ్యమైన రిలేషన్స్ని మెయింటైన్ చేయడం కోసం ఈ ఆర్గనైజ్ బిహేవియర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, దీన్ని ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మార్కెటింగ్లో కూడా ఈ ఆర్గనైజ్ బిహేవియర్ ఉపయోగపడుతుంది అని చెప్తూ వచ్చాడండి. నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్గా కొన్ని పాయింట్స్ని సైడ్ హెడ్డింగ్స్ రూపంలో కొన్ని పాయింట్స్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ ఒక్క క్వశ్చన్ చదువుకుంటే ఆర్గనైజ్ బిహేవియర్ మీద మీకు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఈ క్వశ్చన్ ఈజీగా మీరు రాసేయవచ్చు. ఓకే, సో కొన్ని సైడ్ హెడ్డింగ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ ఆర్గనైజ్ బిహేవియర్ యూజ్ ఏంటి అని అడిగినా సరే ఇది రాసేయవచ్చు. స్కిల్ ఇంప్రూవ్మెంట్. ఆర్గనైజ్ బిహేవియర్ వలన మనం మన స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు లేదా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎబిలిటీ టు ఎంప్లాయీస్ అండ్ యూజ్ ఆఫ్ నాలెడ్జ్ టు బికమ్ మోర్ ఎఫిషియెంట్. సో అసలు ఈ కంపెనీలో ఏం పని జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎంత జరుగుతుంది, రోజుకి ఎంతమంది పని చేస్తున్నారు, ఎన్ని గంటలు పని చేస్తున్నారు అంటే ఆర్గనైజ్ సంబంధించి మొత్తం బిహేవియర్ నీకు తెలిసినప్పుడు నువ్వు ఏం చేయగలవు, నీ టీంని ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయించగలవు. అంటే వాళ్ళ స్కిల్ని నువ్వు ఇంప్రూవ్ చేయించగలవు. అదేవిధంగా ఎంప్లాయీ వర్క్ స్కిల్ని కూడా మేనేజర్స్ ఇంప్రూవ్ చేయగలరు. దీన్నే స్కిల్ ఇంప్రూవ్మెంట్ అంటారు. ఫస్ట్ది ఈ ఆర్గనైజ్ బిహేవియర్ అంటే నీ కంపెనీ ఎలా పనిచేస్తుంది, నీ ఆర్గనైజేషన్ ఎలా పనిచేస్తుంది. ఆర్గనైజ్ పెద్ద పదం కాబట్టి నేను సింపుల్గా కంపెనీ అని చెప్తున్నాను. అంటే నీ కంపెనీ ఏం పని చేస్తుంది, నీ కంపెనీలో ఎంతమంది ఉన్నారు, నెలకి ఎంత పని చేస్తున్నారు, ఎన్ని గంటలు పని చేస్తున్నారు, ఎంత ఎఫిషియెంట్ వర్క్ వస్తుంది, ఎంత వెనకబడి ఉన్నారు, ఎక్కడ మైనస్ చేస్తున్నారు, ఎక్కడ నెగిటివ్ ఉంది, ఇవన్నీ నీకు తెలిసినప్పుడు నీ ఆర్గనైజేషన్లో నువ్వేం చేస్తావు, ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయో అవి ప్లస్లు చేయాలని చూస్తావు. అంటే ఏంటి, స్కిల్ని ఇంప్రూవ్ చేస్తావు. అప్పుడు పని కూడా పని అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అదే ఫస్ట్ పాయింట్, స్కిల్ ఇంప్రూవ్మెంట్. అంటే నీ ఎంప్లాయీస్కి స్కిల్ ఇంప్రూవ్ చేయడం. నెక్స్ట్, అసలు నీ దగ్గర ఏటేటి ఉంది, నువ్వు ఏటి అమ్ముతున్నావు. ఒక కంపెనీ ఏం చేస్తుంది, అయితే కొంటది లేదా అమ్ముతుంది. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్ గురించి తెలుసుకుంటున్నావు. ఇప్పుడు మనమే ఉన్నాం నాన్న, ఇది డిఎంటీ లాజిక్స్ అనే ఒక యాప్. ఈ యాప్ యొక్క పని ఏంటి, డిగ్రీ పిల్లలకి క్లాసులను ప్రొడ్యూస్ చేస్తుంది, పీడిఎఫ్ను ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు నా దగ్గర పిల్లలు ఏ కోర్స్ చదువుతున్నారు, ఏ కోర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఏ గ్రూప్ ఎక్కువ చదువుతున్నారు, మ్యాథ్స్లో ఏ టాపిక్ వాళ్ళకి ఎక్కువ అవసరం, ఫిజిక్స్లో ఏ టాపిక్ అవసరం, ఏ గ్రూప్ ఎక్కువ చదువుతున్నారు, బాటనీయా, జువాలజీయా, మ్యాథ్సా, హిస్టరీయా, పొలిటికల్ సైన్సా, ఏ పేపర్ ఎక్కువ చదువుతున్నారు, బీబీఏ చదువుతున్నారా, సోషల్ మార్కెటింగా, ఆర్గనైజ్ బిహేవియరా, డిజిటల్ మార్కెటింగా, ఏటి అడుగుతున్నారు పిల్లలు నాకు. సో ఇలాగ ఒక ఐడియా ఉందనుకో నేను ఏం చేయొచ్చు అంటే యూజర్ యొక్క బయింగ్ బిహేవియర్ని నేను తెలుసుకోవచ్చు. అంటే మీరు ఏది ఎక్కువ కొంటున్నారో అదే కదా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు. సో అంటే మీ బిహేవియర్ నాకు తెలుస్తుంది. అదే చెప్పాడు. ఆర్గనైజ్ బిహేవియర్ వలన ఇట్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ పార్ట్ టు ఇంప్రూవ్ మార్కెటింగ్ ప్రాసెస్. మార్కెటింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఆర్గనైజ్ బిహేవియర్ ఉపయోగపడుతుంది. బై అండర్స్టాండింగ్ కన్జ్యూమర్ బిహేవియర్. సో ఇప్పుడు మీరున్నారు, ఇది ఎగ్జామ్ టైం కాదనుకోండి. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏ మంత్లో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్లో కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే క్లాసు నేను మార్చిలో చెప్పాను, పిల్లలు మీరు బై చేసుకుని క్లాసులు వినండి అని చెప్పాను. మీరు ఎవరైనా వింటారా? వినరు కదా, ఎందుకంటే అవసరం లేదు, ఎక్కడో 11 నెలల ఎగ్జామ్స్, ఇది 5వ నెల, ఎందుకు ఇప్పటి నుంచి అని అనుకుంటారు. అదే ఎగ్జామ్కి 1 వీక్ ముందు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే వచ్చి క్లాస్ పర్చేజ్ చేసుకుని వింటారు. అంటే ఏంటి, మీ కన్జ్యూమర్ బిహేవియర్ నాకు అర్థమవుతుంది. ఏంటని, వీళ్ళు పరీక్షల ముందే పిల్లలు వింటారు, పరీక్షల ముందే చదువుతారు. సో ఆ టైంకి మనం వాళ్ళకి క్లాసులు అనేది ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. సో దీనివల్ల మార్కెటింగ్ ప్రాసెస్ని మార్చుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది రెండో పాయింట్. మూడోది, ఎంప్లాయీ మోటివేషన్. సో ఆర్గనైజ్ బిహేవియర్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ బేసిస్ మోటివేషన్. సో ఇది మిస్టేక్ నాన్న, ఇక్కడ మిస్టేక్, ఇది బేసిస్ ఆఫ్ మోటివేషన్ అండ్ డిఫరెంట్ వేస్ టు మోటివేట్ ఎంప్లాయీస్ ప్రాపర్లీ. సో నీ ఆర్గనైజ్ బిహేవియర్ అంటే ఎవరు అలా పనిచేస్తున్నారు, నిద్ర ఎంప్లాయీస్ ఎవరు ఎలా పనిచేస్తున్నారు, ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్ ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏంటి, వాళ్ళు ఏ టైంలో ఎక్కువ బాగా పనిచేస్తున్నారు, ఏ టైంలో తక్కువ పనిచేస్తున్నారు, ఆ మార్నింగ్ వాళ్ళు ఎంత స్పీడ్గా వర్క్ చేస్తున్నారు, మధ్యాహ్నం ఎంత స్పీడ్లో వర్క్ ఉంది, ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళు ఏమైనా డల్ అవుతున్నారా. సో ఇలాగా నీ యొక్క ఎంప్లాయీస్ గురించి నీకు తెలిసిందనుకో, ఒక ఆర్గనైజేషన్లో ఉన్న మెంబర్స్ గురించి నీకు తెలిసిందనుకో, నువ్వేం చేయొచ్చు, మోటివేషన్తో వాళ్ళని మనం వాళ్ళ యొక్క వర్క్ స్కిల్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అదే మూడో పాయింట్, అంటే ఎంప్లాయీ యొక్క మోటివేషన్ తెలుస్తుంది ఆర్గనైజేషన్ బిహేవియర్ వల్ల. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ద ఎంప్లాయీ, అండర్స్టాండింగ్ ఆఫ్ పర్సనల్, స్పెల్లింగ్ తప్పండి, PERSONAL, పర్సనల్ ఆర్ ఎంప్లాయీ నేచర్ ఈజ్ ఇంపార్టెంట్ టు మేనేజ్ దెమ్ ప్రాపర్లీ. ఒక పర్సన్ గురించి, నీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీ గురించి నీకు కరెక్ట్గా తెలియాలి.
ఆ ఎంప్లాయీ తిడితే వింటున్నాడా, చెబితే వింటున్నాడా, గసిరితే వింటున్నాడా, లేకపోతే అలా కాదు ఇలాగా అని నెమ్మదిగా చెప్తే వింటున్నాడా. కొంతమంది కోపంగా చెప్తే వింటారు, నెగ్లిజెన్సీ. కొంతమంది నెమ్మదిగా అలా కాదు నన్ను ఇలా చేయాలంటే వింటారు. కొంతమంది ఎంత చెప్పినా వినరు. వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి. సో, అంటే ఒక ఎంప్లాయీ యొక్క నేచర్ నీకు తెలుస్తుంది ఆర్గనైజ్డ్ బిహేవియర్ వలన. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్గనైజ్డ్ బిహేవియర్. హూ క్యాన్ అండర్‌స్టాండ్ వెదర్ ఎంప్లాయీస్ ఆర్ పీపుల్ ఆర్ ఇంట్రోవర్ట్. కొంతమంది ఎంప్లాయీస్ ఇంట్రోవర్ట్‌గా ఉంటారు. అంటే వాళ్ళు ఇష్యూస్ చెప్పరు. సార్ కీబోర్డ్ పని చేయట్లేదని కూడా చెప్పరు టైపింగ్ చేసినప్పుడు. లేదా మౌస్ పని చేయట్లేదు. లేదా వర్క్ చేసేటప్పుడు సిస్టమ్ స్పీడ్‌గా రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే కొంతమంది ఇంట్రోవర్ట్స్ వాళ్ళకు కొన్ని ఇష్యూస్, సిస్టమ్‌లో ఉన్న ఇష్యూస్‌ని కంపెనీకి తెలియజేయరు. అలాంటప్పుడు కంపెనీ యొక్క పని ఏమవుద్ది? లేట్ అవుతది. అప్పుడు బాస్ వచ్చి ఏమంటాడు? పని లేట్ అయిపోయింది అంటాడు. కానీ సిస్టమ్ లేట్ అనడు. సో, అంటే నువ్వు తెలియజేయాలి సిస్టమ్ లేట్ అయింది అని. అంటే ఆర్గనైజ్డ్ బిహేవియర్ వలన ఇంట్రోవర్ట్ గురించి కానీ, లేదా ఎక్స్‌ట్రోవర్ట్ మోటివేటెడ్ వాడు చిన్న వయసుకి చెప్పేస్తుంటాడు. అలాంటి ఎక్స్‌ట్రోవర్ట్ గురించి గానీ, డామినేటింగ్ అంటే మిగతా టీమ్ మెంబర్స్‌ని డామినేట్ చేసే ఒక మెంబర్ ఉంటాడు. వాళ్ళ గురించి కానీ, వీళ్ళందరి గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ ఎంప్లాయీస్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్గనైజ్డ్ బిహేవియరే ఉపయోగపడుతుంది. ఇది సింపుల్ పేపర్ అండి. పెద్ద కష్టమైన పేపర్ ఏం గాదు. ఓకేనా? ఒక కంపెనీ రన్ చేయాలంటే మీకుండాల్సిన లక్షణాలివి. నెక్స్ట్ యాంటిసిపేటింగ్ ఆర్గనైజేషనల్ ఈవెంట్స్. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బిహేవియర్ హెల్ప్స్ టు అండర్‌స్టాండ్ అండ్ ప్రెడిక్ట్ ఆర్గనైజేషన్ ఈవెంట్స్. సో, అంటే నీ ఆర్గనైజేషన్ యొక్క ఈవెంట్స్‌ని నువ్వు ప్రెడిక్ట్ చేయగలవు. ఈ ఆర్గనైజ్డ్ బిహేవియర్ వలన. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ బిజినెస్ ప్లానింగ్ అంటే సంవత్సరం మొత్తానికి బిజినెస్ ప్లాన్ చేసావు. లేదా డిమాండ్ మేనేజ్మెంట్ డిమాండ్‌ని బట్టి నువ్వు ప్రొడక్ట్‌ని సేల్ చేసావు. ప్రొడక్ట్ లైన్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ అంటే నీ ఇక్కడ ఏ ప్రొడక్షన్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ ప్లానింగ్ సో, అంటే నీకొచ్చే ఆర్డర్స్‌ని బట్టి నువ్వు ప్రొడక్షన్ తయారు చేసుకుంటావు. దాని ప్లాన్ ఎలా ఉంది. రిసోర్స్ షెడ్యూలింగ్ అసలు నీ దగ్గర ఏ రిసోర్సెస్ ఉన్నాయి. లాజిస్టిక్స్ నువ్వు ఎవరెవరికి పంపించాలి. డెలివరీస్ ఉంటాయి కదా! అవి. సో, అంటే ఈ ఈవెంట్స్ అన్నిటిని కూడా నువ్వేం చేయగలవు? ప్లాన్ చేయగలవు. ఈ ఆర్గనైజ్డ్ బిహేవియర్ నీకు తెలిస్తే. ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్‌నెస్. సో, దీనివల్ల మనకి ఆర్గనైజేషన్ యొక్క ఎఫెక్టివ్‌నెస్, ఎఫిషియన్సీ 2 చాలా బాగా పెరుగుతాయి అని చెప్తూ వచ్చాడండి. అదేవిధంగా ఇవన్నీ నీకు తెలియడం వల్ల నీ ఆర్గనైజేషన్ హెల్తీగా ఉంటుంది. అంటే నీకు అందరిని మేనేజ్ చేయడం వచ్చిందనుకో, నీ కంపెనీ ఒక హెల్తీ రిలేషన్‌లో ఉంటది. ఎథికల్‌గా ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటది ఆర్గనైజేషన్‌లో. లేదనుకో ఎప్పుడు పడితే అప్పుడు గొడవలు, ఎప్పుడు పడితే అప్పుడు ఎంప్లాయీలని తీసేయడం, ఎప్పుడు పడితే అప్పుడు లే ఆఫ్స్, ఎప్పుడు పడితే వాళ్ళు లీవ్స్ పెట్టేయడం. సో, ఇవి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఒకటి చెప్తే ఎంప్లాయీ ఒకటి చేయడం. సో, ఇలా చాలా ఇబ్బందులుంటాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే నీ యొక్క ఆర్గనైజేషన్ బిహేవియర్ నీకు బాగా తెలియాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే నువ్వు నీ టీమ్‌ని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయగలవు. నెక్స్ట్ ఆప్టిమమ్ ఆర్ బెటర్ యుటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. నీ కాడ ఉన్న రిసోర్సెస్‌ని ఉపయోగించుకునే నువ్వు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ పనిని చేయించగలవు. బెటర్‌గా నీ కాడ ఉన్న రిసోర్సెస్‌ని యుటిలైజ్ చేయగలవు. స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ బిహేవియర్. ఆర్గనైజ్డ్ బిహేవియర్ నీకు తెలిస్తే దీనివల్ల ఎంప్లాయీస్ అండ్ దేర్ వర్క్ స్టైల్ అండ్ స్కిల్ బెటర్ వే. సో, నీ యొక్క ఆర్గనైజ్డ్ బిహేవియర్ నీకు తెలిస్తే నీ ఎంప్లాయీస్ గురించి కానీ, లేదా వాళ్ళు చేస్తున్న పని తీరుని గాని బెటర్ వేలో నువ్వు మార్చొచ్చు. బై అండర్‌స్టాండింగ్ దిస్ దీన్ని అర్థం చేసుకోవడం వల్ల మేనేజ్‌మెంట్ కెన్ ట్రైన్ అండ్ మోటివేట్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్‌ని మేనేజ్‌మెంట్ ఏం చేస్తుంది? ఆ కంపెనీకి అనుగుణంగా వాళ్ళని ట్రైన్ చేస్తుంది. దానివల్ల వాళ్ళ కాడ ఉన్న తక్కువ రిసోర్సెస్‌తోనే ఎక్కువ పని వారు చేయగలరు. ఓకే. నెక్స్ట్ గుడ్ విల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజ్ బిహేవియర్ తెలిసిందనుకో నీ ఆర్గనైజేషన్ యొక్క మంచి పేరు పెరుగుతుంది. అంటే ఆర్గనైజ్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ గుడ్ విల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ ఒక పేరు పెరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ బిహేవియర్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఓవరాల్ బిజినెస్ యాక్టివిటీస్. నేను బిజినెస్ యాక్టివిటీస్ మొత్తం మీద కూడా ఈ ఆర్గనైజ్డ్ బిహేవియర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. అల్టిమేట్లీ చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆర్గనైజ్డ్ బిహేవియర్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్‌ని, ఒక కంపెనీ యొక్క ప్రొడక్టివిటీని, ఒక కంపెనీ యొక్క ఎఫిషియన్సీని పెరగాలి అంటే ఆర్గనైజ్డ్ బిహేవియర్ చాలా అవసరం. ఒక కంపెనీ ఎలా మేనేజ్ చేస్తుంది? ఏం చేస్తుంది? అనేది మీకు ఫస్ట్ క్వెషన్‌లో ఇచ్చాడు. ఇది మెయిన్ క్వెషన్ అండి. ఈ ఒక్క క్వెషన్ మీకొస్తే ఆర్గనైజ్డ్ బిహేవియర్ మీద మీకు ఎలాంటి క్వెషన్స్ అడిగినా ఇందులో నుంచి మీరు ఆన్సర్ రాసేయగలరు. ఓకే. సో, చాలా జాగ్రత్త ఒక 10 నిమిషాలు వింటే సరిపోతుంది. మీరు ఎక్కువ రాసేసి చదివాల్సిన అవసరం లేదు. ఈ పేపర్ వింటే చాలు. మీరే ఒక కంపెనీ పెట్టారనుకోండి. ఆ కంపెనీని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఈ పేపర్. ఓకే. దట్ ఈస్ ఈ పేపర్. జస్ట్ కొద్దిగా కాన్సంట్రేటెడ్‌గా వినాలి. సబ్జెక్ట్ బోర్ అనిపించకూడదు. కాన్సంట్రేటెడ్‌గా వినాలి. మీరు ఒక పక్క ఫోన్ ఇంకేవో వెతుకుతూ, ఒక పక్క క్లాస్ విన్నారంటే మీకు ఉపయోగం ఉండదు. ఓకే. సో, ఇది ఫస్ట్ యూనిట్ అండి. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఫస్ట్ క్వెషన్ ఇది. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. ఇదిగో డీఎంటీ లాజిక్స్ యాప్ ఉంది. డిగ్రీకి సంబంధించిన క్లాసులు ఇందులో ఉంటున్నాయని. ఓకే. ఇప్పుడు మనం సెకండ్ ఇంపార్టెంట్ క్వెషన్‌ని చూద్దాం. అసలు ఆర్గనైజ్డ్ బిహేవియర్ అంటే ఏంటి? దానిలో ఆర్గనైజ్డ్ బిహేవియర్ మీద ఏ ఫ్యాక్టర్స్, ఏ కారణాలు ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో, ఆర్గనైజ్డ్ బిహేవియర్ అంటే ఏంటనేది మీకు ఇందాక చెప్పాను కదా! మరలా అదే చెప్తూ వచ్చాడు.
ఆర్గనైజ్డ్ బిహేవియర్ ఇస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఇన్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్లో ఉన్న హ్యూమన్ బిహేవియర్ని స్టడీ చేయడాన్ని ఆర్గనైజ్డ్ బిహేవియర్ అంటారు. టు మేక్ మోర్ యాక్టివ్ హ్యూమన్ పర్ఫార్మెన్స్, దీనివల్ల యాక్టివ్గా హ్యూమన్ పర్ఫార్మెన్స్ మనం పెంచవచ్చు. దీనివల్ల ఆర్గనైజేషన్ ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ ఆబ్జెక్ట్స్, సో అంటే ఆర్గనైజేషన్ యొక్క పనితీరుని మెరుగుపరచవచ్చు అని చెప్తూ వచ్చాడు. ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఎయిమ్స్ అట్ ఫైండింగ్ అవుట్ దోస్ వేస్ ఇన్ విచ్ పీపుల్ విల్ కాంట్రిబ్యూట్ టు బెస్ట్ పాసిబుల్ మేనర్. నీ ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, నీ దగ్గర ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, వాళ్ళు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే విధంగా, బెస్ట్ పాసిబుల్ మేనర్, బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే విధంగా వారిని మనం మార్చవచ్చు ఈ ఆర్గనైజ్ బిహేవియర్ నీకు తెలిస్తే. డెఫినేషన్ చూద్దాం. స్టీఫెన్ పి రాబిన్స్ ప్రకారం ఇతను ఒక డెఫినేషన్ చెప్పాడు. ఆర్గనైజ్ బిహేవియర్ ఈజ్ ఎ ఫీల్డ్ ఆఫ్ స్టడీ దట్ ఇన్వెస్టిగేట్ ద ఇంపాక్ట్. సో అంటే ఇండివిజువల్, ఒక గ్రూప్, ఆల్రెడీ మీకు ఈ డెఫినేషన్ కింద సార్ చెప్పాను, అండ్ స్ట్రక్చర్ హ్యావ్ ఆన్ బిహేవియర్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ లోపల ఉన్న మెంబర్స్ గురించి కానీ, గ్రూపుల గురించి కానీ, వాళ్ళందరి ఇంపాక్ట్, వాళ్ళందరికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ స్టడీ మొత్తాన్నే ఆర్గనైజేషన్ బిహేవియర్ అంటారు అని చెప్పాడు. ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్లయింగ్ సచ్ ఎఫెక్టివ్నెస్, knowledge toward improving an organization's factor affecting organizing behavior. సో వీటన్నిటిని బేస్ చేసుకుని మనం ఇవన్నీ కూడా ఆర్గనైజ్ బిహేవియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆ ఫ్యాక్టర్స్, ఆ కారణాంకాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కారణాంకం వచ్చేసరికి లీడర్షిప్. ద స్టైల్, బిహేవియర్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ లీడర్స్ గ్రేట్లీ ఇంపాక్ట్ ఎంప్లాయీ బిహేవియర్, మోరల్ అండ్ పర్ఫార్మెన్స్. ఏం చెప్తూ వచ్చాడంటే, ఎవరైతే ఒక ఆర్గనైజేషన్ లీడ్ చేస్తారో ఆ లీడర్కు ఉండాల్సిన కొన్ని గుణాలని ఇక్కడ చెప్తూ వచ్చాడండి. సో అంటే ఆ లీడర్కు ఉన్న స్టైలు, ఆ లీడర్కు ఉన్న బిహేవియరు, ఆ లీడర్కు ఉన్న అంటే లీడర్కి తన ఎంప్లాయీస్ పట్ల ఉన్న బిహేవియరు, లీడర్కు ఉన్న పర్ఫార్మెన్సు, అతనికి ఉన్న మోరల్ వాల్యూస్, ఇవన్నీ కూడా ఎంప్లాయీ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎఫెక్టివ్ లీడర్స్ కెన్ ఇన్స్పైర్ అండ్ మోటివేట్ ఎంప్లాయీస్. ఎఫెక్టివ్ లీడర్ ఏం చేస్తాడంటే తన ఎంప్లాయీస్ని ఏం చేస్తాడు, ఇన్స్పైర్ చేస్తాడు. ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇది చేయాలి, ఇలాగా తన ఎంప్లాయీస్ని ఇన్స్పైర్ చేస్తారు. అదేవిధంగా మోటివేట్ చేస్తాడు. సో ఇలా చేయండి, ఇలా చేయండి, సో మీరు అనుకుంటే ఏదైనా చేసేయగలరు, ఇలా మోటివేట్ చేస్తారు. వెల్ పూర్ లీడర్షిప్ కెన్ లీడ్ టు డిసెంగేజ్మెంట్ అండ్ లోవర్ ప్రొడక్టివిటీ. ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికైతే తక్కువ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్తో ఎంగేజ్మెంట్ పెద్దగా ఉండదు. ఆ ఎంప్లాయీస్ పని చేస్తుంటారు, రోజు వాళ్ళతో మాట్లాడరు. సో రోజు ఏం పని జరుగుతుందో ఆ లీడర్కి తెలియదు, అందువలన ఆ పని అనేది ఆగిపోతుంది. ఓకే. అదేవిధంగా లోవర్ ప్రొడక్టివిటీ, అసలు వాళ్ళు రోజుకి ఎంత పని చేస్తుందో తెలిస్తే కదా పని ఎక్కువ చేస్తానో తక్కువ చేస్తానో నీకు తెలిసేది. సో అంటే లీడర్షిప్ బిల్డ్ చేసుకోవాలి. ఒక కంపెనీ ఓనర్ అవ్వాలన్నా, ఒక కంపెనీకి ఫౌండర్ అవ్వాలన్నా, ఒక మేనేజర్ అవ్వాలన్నా, అంటే ఒక పై స్థాయిలో నువ్వు నిలబడాలనుకుంటే ఫస్ట్ నీకు ఉండాల్సిన క్వాలిటీ లీడర్షిప్. ఈ ఫ్యాక్టర్ అనేది ఒక ఆర్గనైజ్ బిహేవియర్ మీద చాలా ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఓకే. సో మన ఇంటికి మన తండ్రి ఎలాగో ఒక కంపెనీకి లీడర్షిప్ అలాగే. ఓకే. సెకండ్ పాయింట్ నాన్న, ఎన్విరాన్మెంట్. ద ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంట్ ఎన్కంపసెస్ ద ఫిజికల్ వర్క్ స్పేస్. మొదటిది ఫిజికల్ వర్క్ స్పేస్. ఒక ఆర్గనైజేషన్ యొక్క ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండాలి. అంటే వాళ్ళు పని చేసే ప్లేసు, కల్చరల్ నార్మ్స్ అండ్ సోషల్ డైనమిక్స్. అంటే వాళ్ళు పని చేసే ప్లేసు, ఆ పనితీరు, ఆ మొత్తం ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్, ఈ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఫాస్టర్స్ కొలాబరేషన్. సో ఈ పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు మన దగ్గర టైప్ చేయడానికి 3 ఎంప్లాయీస్ ఉన్నారు నాన్న, టైప్ చేస్తున్నారు. ఇక్కడ టైప్ చేస్తుంటే ఇక్కడ ఒకరు సినిమా చూసుకుని, ఇక్కడ ఒకరేమో గోల్ చేసుకుని, ఇక్కడ ఒకరేమో రీల్స్ చూసారనుకో వాళ్ళకి ఎలా ఉంటుంది, పని చేయగలరా లేదా, చేయలేరు, డిస్టర్బ్ అయిపోతుంటారు. అంటే ఈ ఎన్విరాన్మెంట్, ఎంప్లాయీస్కి ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది చాలా 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 హెల్ప్ఫుల్ అన్న. సో ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉంటే వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అదే నెక్స్ట్ పాయింట్. వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ కొలాబరేషన్, వాళ్ళ సాటిస్ఫాక్షన్. ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటే వాళ్ళకి స్ట్రెస్ వచ్చేస్తుంటుంది, వాళ్ళు కాన్ఫ్లిక్ట్ అయిపోతుంటారు, ఒక పని చేయాలనుకుని ఇంకో పని చేస్తుంటారు, ఒక అక్షరం బదులు ఇంకొక అక్షరం కొట్టిస్తుంటారు. సో అంటే వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవుతారు. అదే పాజిటివ్ ఎన్విరాన్మెంట్, మంచిగా ఒక ఏసీ, చక్కగా సిస్టమ్స్, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఫ్రీగా ఎవరి హెడ్సెట్స్ వాళ్ళు పెట్టుకొని ఒక మంచి సాంగ్స్ వేసుకుని, లేదా వాళ్ళకి నచ్చింది ఏదైనా వినుకుంటూ వర్క్ చేశారనుకోండి, ఎలా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. లోపల ఎవరు మాట్లాడడానికి ఉండరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఫ్రీగా ఉంటారు, ఇరిగిరిగ్గా కాకుండా ప్రశాంతంగా ఉంటారు రూమ్లో. అప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళకు వచ్చిన ఐడియాలజీ పెరుగుతుంది, వాళ్ళకు కొత్తగా క్రియేటివిటీ వస్తుంది, వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఎంప్లాయీ చుట్టూ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్.
అది రెండో ఫ్యాక్టర్ నాన్న. మూడో ఫ్యాక్టర్ చూద్దామా? స్ట్రక్చర్. ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది? రెఫర్స్ టు హౌ టాస్క్స్, రోల్స్ అండ్ అంటే పనులు ఎలా ఉన్నాయి, దాన్ని ఎవరు నిర్వర్తిస్తున్నారు, ఎవరెవరు ఏ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు ఆర్గనైజేషన్లో విత్ ఇన్ ద కంపెనీ. సో మూడవది స్ట్రక్చర్ నాన్న. కంపెనీలో ఓనర్ ఉంటారు, సిఇఓలు ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, టీమ్ లీడ్స్ ఉంటారు, ట్రైనింగ్ వచ్చిన ట్రైనీస్ ఉంటారు. సో ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది ఒక కంపెనీలో, ఇది మంచి ఫ్యాక్టర్ నాన్న. ఈ ఫ్యాక్టర్ కరెక్ట్గా లేకపోయినా కంపెనీ ఫెయిల్ అయిపోద్ది. సో అంటే స్ట్రక్చర్, ఎవరు ఏ ఏ పనులు చేస్తున్నారు, మేనేజర్ చేయాల్సిన పని మేనేజర్ చేయాలా, ఎంప్లాయ్ చేయాల్సిన పని ఎంప్లాయ్ చేయాలా, ట్రైనింగ్ చేసేవారి పని ట్రైనింగ్ చేయాలా, మేనేజర్ పని మేనేజర్ది, ఫౌండర్ పని ఫౌండర్ది. ఓకే, అది ఎవరి పనితీరు ఆల్వ్, ఎవరి రోల్స్ ఆల్వ్, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ ఆల్వ్. ఈ స్ట్రక్చర్ అనేది బాగా ఉండాలి. ద స్ట్రక్చర్ కెన్ బి హైరార్కియల్, ఫ్లాట్ ఆర్ మ్యాట్రిక్స్ బేస్డ్. సో అంటే ఈ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి. ఇది కమ్యూనికేషన్ ప్యాటర్న్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు అందరమీ ఓనర్లు అయిపోయి మనకు ఎవరి సమస్యను ఎవరితో చెప్తారు, నువ్వు నాకు అనేది ఏంటి అంటే ఇగో వచ్చేస్తుంది. సో అలా ఉండకూడదు. అంటే ఒక ప్యాటర్న్ ఉండాలి. సో ఫస్ట్ ట్రైనీ మీద ఎంప్లాయీస్ మీద టీమ్ లీడర్స్ పైన మేనేజర్ పైన ఆ సిఎఫ్ఓలు ఉంటారు, సిఎఫ్ఓల మీద సిఈఓలు ఉంటారు, సిఇఓ పైన ఫౌండర్ ఉంటారు. ఓకే, సో ఇలాగ ఒక స్ట్రక్చర్ అనేది బేస్ అయి ఉంటుంది. రీజనల్ మేనేజర్స్ అని ఇలా చాలా ఉంటుంది. సో దీనివల్ల కమ్యూనికేటివ్ ప్యాటర్న్ ఎఫెక్ట్ అవుతుంది. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, ఎంప్లాయీ డెసిషన్ తీసుకోవడం అవుతుంది కదా, మేనేజర్ డెసిషన్ తీసుకుంటాడు. మేనేజర్ కూడా కొన్నిసార్లు డెసిషన్స్ తీసుకోలేరు, వాళ్ళ పైన ఉన్న రీజనల్ మేనేజర్స్ తీసుకుంటారు. అలాగా ఎంప్లాయీ ఆటానమీ. దీనివల్ల అంటే ఈ స్ట్రక్చర్ అనేది ఒక కంపెనీ యొక్క ఆర్గనైజేషన్ బిహేవియర్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. నాలుగోది టెక్నాలజీ. అడ్వాన్సెస్ ఇన్ టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్స్ హౌ వర్క్ ఈజ్ పెర్ఫార్మ్డ్. సో అంటే నీ పనిలో ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, హౌ ఎంప్లాయీస్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, ఒకరితో ఒకరు లేదా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎంప్లాయీస్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు. టెక్నాలజీ కెన్ స్ట్రీమ్ లైన్ ప్రాసెస్, ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. టెక్నాలజీతో కానీ నువ్వు రియాక్ట్ అయ్యావు, టెక్నాలజీతో కానీ నువ్వు కలిసి పనిచేసావు అనుకో, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఫెసిలియేట్ కమ్యూనికేషన్ బట్ ఇట్ ఆల్సో పడిపోయిందనా, ఇట్ ఆల్సో లీడ్ టు జాబ్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ఐసోలేషన్ ఇఫ్ నాట్ ఇంప్లిమెంటెడ్ థాట్ఫుల్లీ. ఏం చెప్తూ వచ్చాడంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. నాలుగో పాయింట్ ఏంటి, టెక్నాలజీ కూడా ఆ కంపెనీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది కూడా ఒక పెద్ద ఫ్యాక్టరే. అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసరికి ఇప్పుడు మనం బోర్డు మీద క్లాసులు చెప్తున్నాం. సో ఇది ఇట్స్ ఎ డిజిటల్ బోర్డ్, సో ఇది డిజిటల్ పెన్, ఇది డిజిటల్ కెమెరా. సో ఇది కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వకుండా ఇంకా మనం క్లాసులు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్లో పేపర్ మీద స్టార్ట్ చేస్తాం, ఇంకా పేపర్ మీద స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనుకోండి, కొద్దిగా పనితీరు ఎక్కువ అవుతుంది. సో రోజు రాయాలి, రోజు చెప్పాలి. సో కెమెరా కరెక్ట్గా ఉండదు, వాయిస్ క్లియర్గా ఉండదు. దీనివల్ల ఛానల్ గ్రో అవ్వకపోవచ్చు. సో ఇప్పుడు డిజిటల్లీ వచ్చింది కాబట్టి మన యాప్ గ్రో అవుతుంది, ఛానల్ గ్రో అవుతుంది. అంటే టెక్నాలజీకి అనుగుణంగా నువ్వు మారాలి, ఆ కంపెనీ మారాలి అని చెప్తూ వచ్చాడు. అదే నాలుగో పాయింట్ నాన్న. ఓకేనా, ఇక్కడ ఇదేం చెప్తూ వచ్చాడంటే టెక్నాలజీకి అనుగుణంగా మారితే ఎఫిషియన్సీ బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది. కానీ నువ్వు టెక్నాలజీకి అనుగుణంగా ఇంప్లిమెంట్ అవ్వలేకపోయినావు అనుకో, నీకు లోన్లీనెస్ వచ్చేస్తుంది, ఫీలింగ్స్ ఆఫ్ ఐసోలేషన్. నువ్వు కానీ టెక్నాలజీకి అడ్వాన్స్డ్గా అనుకున్నట్టు లేకపోతే ఫీలింగ్ ఆఫ్ ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉన్నట్టు, అదేవిధంగా జాబ్ పోతుందేమో అని భయం. సో ఇవన్నీ కూడా నువ్వు టెక్నాలజీతో లింక్ అవ్వకపోతే వచ్చే భయాలు ఇవి. నెక్స్ట్ది కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ స్మూత్ ఆర్గనైజేషనల్ ఫంక్షనింగ్. ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక కంపెనీ కానీ కరెక్ట్గా పని చేయాలనుకుంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి. నువ్వు నీ ఎంప్లాయీస్తో ఎలా కనెక్ట్ అవుతున్నావు, నువ్వు టీమ్ లీడర్స్తో ఎలా కనెక్ట్ అవుతున్నావు, నువ్వు మేనేజర్తో ఎలా కనెక్ట్ అవుతున్నావు, నువ్వు రీజనల్ మేనేజర్తో ఎలా కనెక్ట్ అవుతున్నావు, నువ్వు ఎండీతో ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు బిఎంతో ఎలా మాట్లాడుతున్నావు, బ్రాంచ్ మేనేజర్తో ఎలా మాట్లాడుతున్నావు. సో ఈ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అన్న. క్లియర్ ఓపెన్ కొలాబరేషన్, కమ్యూనికేషన్ ఫాస్టెస్ట్ ట్రస్ట్, అండర్స్టాండింగ్ అమాంగ్ ఎంప్లాయీస్కి అనుగుణంగా వైల్ పూర్ కమ్యూనికేషన్. సో ఇది తర్వాత మాట్లాడదాం. ఎంప్లాయీస్కి అనుగుణంగా నువ్వు కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలి, క్లియర్గా ఉండాలి, నీ ఎంప్లాయీస్తో ఓపెన్గా ఉండాలి. నువ్వేం చెప్పాలనుకున్నావు అది క్లియర్గా చెప్పాలి వాళ్ళకి. ఎంప్లాయీ యొక్క బిహేవియర్ నువ్వు అర్థం చేసుకోవాలి, వాళ్ళతో కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి. ఎవరో ఎంప్లాయీ బాగోలేదు, హెల్త్ బాగోలేదు, అయినా పనికి వచ్చారు. సో ఆ వర్క్ కొద్దిగా లేట్ అవుతుంది, బాగాలేనప్పుడు కొద్దిగా పని చేయలేం కదా. సో లేట్ చేస్తే గసిరేయడం గొప్పతనం కాదు. సో చెప్పాలి, సో బాగాలేదు కదా, రెస్ట్ తీసుకో, ఈరోజు ఫ్రీగా ఉండు, రేపు వర్క్ చేయ, ప్రాబ్లం ఏం లేదు, ఫ్రీగా ఉండు. లేకపోతే ఇంకెక్కడైనా సెలవుల్లో దీన్ని కలుపుకోవచ్చులే, ఈరోజు రెస్ట్ తీసుకో, వెళ్ళి హాలిడే తీసుకో. అంటే నీ ఎంప్లాయీస్తో నువ్వు ఎలా కమ్యూనికేట్ అవుతున్నావు అనే దాన్ని బేస్ చేసుకునే నీ కంపెనీ క్రెడిబిలిటీ ఉంటుంది. సో ఎంప్లాయీస్తో బెటర్ కమ్యూనికేషన్ ఉండాలి నీకు. ఒకవేళ పూర్ కమ్యూనికేషన్ ఉందనుకో, అంటే నువ్వు వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు,
బాగోకపోయినా తనొచ్చి వర్క్ చేస్తున్నాడు. అంటే తనకు వర్క్ మీద చాలా డెడికేషన్ ఉంది. అయినప్పటికీ నువ్వు గసిరేసి ఏ పని చేయట్లేదు ఇలా అన్నావనుకో, అప్పుడేమవుతది? ఏంటి అంత పని చేసినా సార్ గుర్తించట్లేదు. బాగోపోయినా సరే వచ్చి వర్క్ చేస్తాను కదా! సార్ గుర్తించట్లేదు. అంటే ఏంటి? తను నిన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటావు. నువ్వు తనని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నావు. దీనివల్ల కంపెనీ యొక్క క్రెడిబిలిటీ పడిపోతుంది. వర్క్ ఫ్లో పడిపోతుంది. వర్క్ ఎఫిషియన్సీ పడిపోతుంది. సో, అంటే కరెక్ట్‌గా ఎంప్లాయీని నువ్వు అర్థం చేసుకోవాలి. అదే పూర్ కమ్యూనికేషన్ వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి. కాన్‌ఫ్లిక్ట్స్. సో, నేను గసిరేసాననుకో తనకు బాగోలేదు. బాగోకపోయినా వచ్చాడు. నేను గసిరేసాను. అప్పుడు తను ఎలా ఫీల్ అవుతాడు? ఏ ఏంటి ఎంత నమ్మకంగా చేసినా మనకు బాగోలేనప్పుడు సెలవివ్వట్లేదు. పోనీ సెలవివ్వకపోయినా వచ్చినా సరే గసిరేస్తున్నారు, పని చేయట్లేదని, బాలేదు. అంటే కొన్ని ఇబ్బందులొచ్చేస్తాయన్నమాట. అదే విధంగా డిక్రీజ్డ్ మోరల్. దానివల్ల ఏంటి? తన యొక్క మోటివేషన్ తగ్గిపోయి పనిలో అంత ఎఫిషియన్సీ ఉండదు. సో, అది మెయిన్. కమ్యూనికేషన్ కరెక్ట్‌గా ఉండాల నీ ఎంప్లాయీస్‌తో. అప్పుడు నువ్వు ఒక మంచి బ్రాండ్‌ని బిల్డ్ చేయగలవు. ఒక మంచి ఆర్గనైజేషన్‌ని బిల్డ్ చేయగలవు. నెక్స్ట్ పాయింట్ చేంజ్ మేనేజ్‌మెంట్. Organizers change is inevitable. How it is managed can greatly ఇంపాక్ట్ ఎంప్లాయీస్ బిహేవియర్. అసలు ఆర్గనైజేషన్ ఒక ఎంప్లాయీ యొక్క బిహేవియర్‌ని, ఒక ఎంప్లాయీ యొక్క మోరల్‌ని ఇవన్నీ కూడా ఒక్క కంపెనీ ఎలా మేనేజ్ చేస్తుంది అనేది ఎంప్లాయీ మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. మనకు తెలీదు. మనం చేసే ప్రతి పనిని ఎంప్లాయీ గమనిస్తాడు. ఒక కంపెనీ ఎంప్లాయీని ఎలా చూసుకుంటుంది? తనకి ఏ సౌకర్యాలు ఇస్తుంది? సాలరీ ఇన్ టైంకి ఇస్తుందా? ఒకటో తారీఖు వచ్చింది సాలరీ పడాలి. పోనీ ఒకటో రోజు పడలేదు. రెండో రోజు పడాలి. మూడో రోజు పడాలి. పడలే. సాలరీ నేను 20 తారీఖు ఇస్తానంటే ఎలా అవుతది? ఈఎంఐ కట్టుకోవాలి కదా తను. జాయిన్ అయిన తర్వాత బైకో ఒక ఏదో ఒకటి ఈఎంఐ మీద తెచ్చుకుంటాడు. ఒక ఫ్రిడ్జో, ఒక టీవీ ఈఎంఐ తెచ్చుకుంటాడు. ఆ ఈఎంఐ వాడు 4 తారీఖు, 5 తారీఖు ఫోన్ చేస్తుంటాడు. ఇక్కడ కంపెనీ అనేది 20 తారీఖు వరకు జీతాలు లేదనుకో, అప్పుడు ఎంప్లాయీకి ఎలా ఉంటది? చేసిన పనికి, ఆ కష్టానికి విలువ ఉండదు కదా! సో, అంటే కరెక్ట్‌గా మేనేజ్ చేయాలి నువ్వు నీ ఎంప్లాయీస్‌ని. అప్పుడు నువ్వు చేసే మేనేజ్‌మెంట్ ఒకటో తారీఖు జీతం పడిపోయిందనుకో ఎంత హ్యాపీగా ఉంటది ఎంప్లాయీకి. నెలంతా చేసిన పని మర్చిపోతాడు. ఒకటో తారీఖు జీతం వేసేస్తే నువ్వు. సో, అప్పుడు ఎంప్లాయీ బిహేవియర్ ఎలా ఉంటది? ఆ! ఒకటో తారీఖు సెలవు తీసుకొని, ఒకటో తారీఖు జీతం పడిందనుకుందాం. ఆ ఒకటో తారీఖు తను ఎలా చేస్తాడు వర్కు? చాలా స్పీడ్‌గా చేస్తాడు. ఒకటో తారీఖు నాకు జీతం పడిపోతుంది. అంటే ఆ ఎంప్లాయ్‌లో నీ కంపెనీలో ఉన్న చేంజెస్ అన్నీ కూడా ఎంప్లాయ్ మీద ఏం చేస్తున్నాయి? ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఒకరోజు జీతం లేట్‌గా ఇస్తే పర్లేదులే అని నువ్వు అనుకుంటావు. కానీ ఆ ఒక్కరోజు లేట్‌గా ఇవ్వడం వల్ల ఎవరికో తను డబ్బులు కట్టాల్సి ఉంటుంది. వాళ్ళు అతన్ని తిట్టారనుకో, ఆ ఇంపాక్ట్ కంపెనీ మీద పడతది. సో, అంటే నువ్వు చేసే ప్రతి చేంజ్ కూడా కంపెనీలో జరిగే ప్రతి పని కూడా ఎంప్లాయీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్తూ వచ్చాడు. అంటే మేనేజ్మెంట్‌ని చేంజ్ చేస్తూ ఉండాలి. సో, అంటే ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయి. సరే ఈసారి లేట్ అయిపోయింది. ఒకటో తారీఖు ఇవ్వాల్సిన జీతం రెండో తారీఖుకి ఇచ్చాను. నెక్స్ట్ చేంజ్ చేయాలి. మేనేజ్మెంట్ చేంజ్ చేయాలి. ఏం చేయాలి? ఒకటో తారీఖు జీతం ఎట్టి పరిస్థితుల్లో ఎంప్లాయీకి పడిపోవాలి. ఒకటో తారీఖు తెల్లవారు లేసేలోపు తన అకౌంట్‌లో సాలరీ ఉండాలి. అలాగా చేంజ్ చేయాలి. సో, నెక్స్ట్ ఎఫెక్టివ్ చేంజ్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ క్లియర్ కమ్యూనికేషన్, ఎంప్లాయీ ఇన్వాల్వ్‌మెంట్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ లీడర్‌షిప్ టు మినిమైజ్ రెసిస్టెన్స్ అండ్ ఫెసిలిటేట్ సక్సెస్‌ఫుల్ ఇంప్లిమెంటేషన్. సో, ఈ విధంగా కొత్త ఎఫెక్టివ్ చేంజెస్ తీసుకొచ్చామనుకో నీ కంపెనీలో బెటర్ చేంజెస్ తీసుకొచ్చావు. ఎంప్లాయీస్‌తో క్లియర్‌గా కమ్యూనికేట్ అవుతున్నాం. ఎంప్లాయీస్ ఇన్వాల్వ్‌మెంట్ చేస్తున్నాం. అంటే మీకు ఏవైనా నెలంతా అయ్యేసరికి ఒకసారి కూర్చోబెట్టి, ఏంటి ఈ నెల వర్క్ చేశారు కదా! మీకు ఎక్కడెక్కడ కష్టం అనిపిస్తుంది? వర్క్ చేసేటప్పుడు మీకు సిస్టమ్స్‌లో ఏవైనా ఇష్యూస్ ఉన్నాయా? మీకు నెట్ ఏమైనా ఇష్యూ ఉందా? చేసేటప్పుడు మీకు మౌస్, కీబోర్డ్ బానే ఉన్నాయా? ఇప్పుడు మౌస్, కీబోర్డ్ ఎలా ఉన్నదో మనం చూసుకోవాలి. ఎంప్లాయీస్ చూసుకోరు. వి ఆర్ ద ఫౌండర్స్. సో, ఒక కంపెనీలో ఏం పని జరుగుతుందని ఎంప్లాయీస్‌తో నువ్వు ఇంటరాక్ట్ అయితే గాని చెప్పలేవు. సరే ఇలా కాకుండా ఇలా చేస్తే బావుంటదేమో. ఎంప్లాయీకి స్వేచ్ఛ ఇవ్వాలి. తన మనసులో ఉన్నది చెప్పగలగాలి. ఎంప్లాయీస్‌తో మంత్లీ మీటింగ్ పెట్టు. కూర్చో. ఏంటి? కంపెనీ ఎలా పనిచేస్తుంది? నీకు వర్క్ ఎలా అనిపిస్తుంది? వర్క్ బోర్‌గా అనిపిస్తుందా? ఛాలెంజింగ్‌గా ఉందా? వర్క్ చేసేటప్పుడు ఎక్కువ ఓవర్ టైమ్ ఏమైనా చేస్తున్నావా? ఏమైనా కళ్ళు మండుతున్నాయా? ఏంటి? అంటే ఒక ఎంప్లాయీస్‌తో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళకున్న ఇష్యూస్ అన్నీ నువ్వు తెలుసుకోవాలి. సార్ ఈ సాఫ్ట్‌వేర్ బాలేదు సార్. ఈ సాఫ్ట్‌వేర్ అయితే బావుంటదేమో. సో, ఆ సాఫ్ట్‌వేర్ తెప్పించాలి నువ్వు. ఎంప్లాయీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. తనకు అనుగుణంగా నువ్వు చేంజ్ చేయాలి. ఎంప్లాయీకి అనుగుణంగా నువ్వు చేంజ్ చేస్తే, నువ్వు అనుకున్న వర్క్ ఎఫిషియన్సీ చాలా ఎక్కువొస్తది. ఓకే. అది ఆరో పాయింట్. ఏడోది మోటివేషన్. మంత్లీ మీటింగ్ పెట్టి ఎంప్లాయీస్‌తో అసకేయడం కాదండి. ఎంప్లాయీస్‌ని మోటివేట్ చేయాలి. పని ఏం జరుగుతుంది? ఎంప్లాయీ మోటివేషన్ రిఫర్స్ టు ద ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ దట్ డ్రైవ్ బిహేవియర్ అండ్ పెర్ఫార్మెన్స్. నీ కంపెనీ గాని, నీ వర్క్ మీద యొక్క పెర్ఫార్మెన్స్‌ని ఈ మోటివేషన్ అనేది చాలా బాగా మారుస్తుంది. నువ్వు నీ ఎంప్లాయీస్‌ని మోటివేట్ చేసావు.
నీ ఎంప్లాయీస్కి ప్రతిదీ చెప్తూ వచ్చావు, ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం, భవిష్యత్తులో మన కంపెనీ ఎలా ఉంటుంది. అప్పుడు ఎంప్లాయీ ఏమనుకుంటాడు, సో ఈరోజు నా శాలరీ తక్కువ ఉండొచ్చు కానీ నా కంపెనీ పెద్ద అయినప్పుడు నా శాలరీ పెరుగుతుంది అంటే ఎంప్లాయ్కి ఏం జరిగింది, మోటివేషన్ వచ్చింది. అప్పుడు ఎంప్లాయీ ఎంత స్పీడ్గా పనిచేస్తాడు, ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తాడు, కొత్త కొత్తగా నేర్చుకుంటూ ఉంటాడు. సో అంటే ఎంప్లాయీ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మన పని యొక్క పెర్ఫార్మెన్స్ పెరగాలంటే ఎంప్లాయీస్ మోటివేట్ చేయాలి. ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ రికగ్నైజేషన్, అంటే కొన్ని ఫ్యాక్టర్స్ మోటివేషన్లో ఫస్ట్ది రికగ్నైజేషన్. మొత్తానికి బాగా పనిచేశారనుకో అందరం ముందు పిలిచి తను రికగ్నైజ్ చేయడం. సో మీ అందరికన్నా ఈ పర్సన్ అంటే అందరిని డిమోట్ చేయడం అని అర్థం కాదు. ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో, లేదు నెల మొత్తం వీడియోలో ఒక వీడియోని సూపర్గా ఎడిట్ చేశారు ఒక అతను, ముగ్గురు ఎడిటర్స్ ఉన్నారు అనుకుంది, ఒక అతను ఎక్సలెంట్ ఎడిటింగ్ చేశారు, ఆ వీడియో 100K 200K వ్యూస్ వెళ్ళిపోయింది. అప్పుడు ఆ పర్సన్ పిలిచి మంత్ ఎండింగ్లో సో తనకి చిన్న బోనస్ లాగా కానీ చిన్న గిఫ్ట్ కానీ రికగ్నైజ్ చేయాలి. ఫస్ట్ మన పనిని అవతల మేనేజర్ కానీ పైన వాళ్ళు కానీ రికగ్నైజ్ చేయకపోతే మనకు చాలా బాధ అనిపిస్తుందా లేదా. ఇప్పుడు కష్టపడి వాళ్ళు టైప్ చేస్తున్నారు, బుక్స్ తీస్తున్నారు, టైపింగ్ చేస్తున్నారు, మిస్టేక్స్ అన్నీ చెక్ చేసి నాకు ఇస్తున్నారు, నేను క్లాస్ చెప్తున్నాను, ఎక్సలెంట్గా వచ్చింది, పీడిఎఫ్ చాలా బాగుంది. వీక్ లాస్ట్లో వాళ్ళని రికగ్నైజ్ చేసి అమ్మ ఈ పీడిఎఫ్ ఎవరు చేశారమ్మా, చాలా బాగా చేశారు అని రికగ్నైజ్ చేశాను అనుకో, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఓకే సార్ మనల్ని రికగ్నైజ్ చేస్తున్నారు అని ఒక అంటే సమ్ మోటివేషన్ వస్తుందన్నమాట. రెండోది రివార్డ్స్, బాగా చేశారు ఈ సంవత్సరం, వీళ్ళు ఒక 30 పీపీటీలు కొట్టారు, వీళ్ళు ఒక 50 పీపీటీలు కొట్టారు, అంటే ఇంతకని ఇంత స్పీడ్ చేస్తున్నారు వర్క్. అప్పుడు అతనికి పిలిచి సో ఇతను ఎక్కువ పీపీటీలు కొట్టాడు ఈ మంత్కి, సో ఈ మంత్ చాలా బాగా వర్క్ చేస్తారు కాబట్టి మన నుంచి ఒక చిన్న గిఫ్ట్, రివార్డ్స్ అనమాట. ఆపర్చునిటీస్ ఫర్ అడ్వాన్స్మెంట్, ఓకే ఒక ముగ్గురు పీపీటీ కొడుతున్నారు, బాగున్నారు, ముగ్గురు సూపర్, సో అందులో ఇంకొక అతను ఇంకా బాగా చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తాం అతన్ని వీళ్ళిద్దరి మీద టీమ్ లీడ్ కింద పెడతాం. సో మొత్తం టీంని మేనేజ్ చేయడం అంటే పొజిషన్ మారింది. కొన్ని కంపెనీల్లో ఎన్ని సంవత్సరాలు చేసినా ఒకటే పొజిషన్ మారకపోయినా సరే ఎంప్లాయీ అనేవాడు ఏమైపోతాడు, సో ఆటోమేటికల్లీ డిస్కరేజ్ అయిపోతాడు. పొజిషన్ మార్చామన్నమాట. నెక్స్ట్ ఏ సెన్స్ ఆఫ్ పర్పస్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్ ఎంప్లాయీ మోటివేషన్ లెవెల్స్ అండ్ అల్టిమేట్లీ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ బిహేవియర్. సో ఇలాగ ఎంప్లాయీ మోటివేషన్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేసుకుని నువ్వు ఎంప్లాయీని మోటివేట్ చేయగలిగినట్లయితే ఇవన్నీ కూడా నీ కంపెనీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, నీ ఆర్గనైజేషన్ బిహేవియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. దీనివల్ల నీ పనితీరు, నీ కంపెనీ పనితీరు బాగా పెరుగుతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ పాయింట్, పెర్సెప్షన్, హౌ ఇండివిజువల్స్ పర్సీవ్ దేర్ వర్క్ ఎన్విరాన్మెంట్. సో అంటే ఆ ఇండివిజువల్స్ వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్ని ఎలా పర్సీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ కొలీగ్స్తో ఎలా ఉంటున్నారు, వాళ్ళకి ఇచ్చిన పనిని టాస్క్స్ కెన్ సేప్ దర్ బిహేవియర్. వాళ్ళకు నువ్వు ఇచ్చే పని ఎలా ఉండాలంటే వాళ్ళ యొక్క బిహేవియర్ని, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని మారాలి. అందరూ ఎంప్లాయీస్ ఒకలా ఉండరు, కొంతమంది ఎంప్లాయీస్ సో నీ అవసరం నాకేంటి అనేటట్టు ఉంటారు, కొంతమంది ఎంప్లాయీస్ అందరితో కలిసిపోతారు, కొంతమంది ఎంప్లాయీస్ మిగతా వాళ్ళతో మాట్లాడరు. సో తనకు తెలియదు, తను ఇంతకు ముందు బతికిన ఎన్విరాన్మెంట్ వేరు, ఎక్కడి నుంచో వచ్చారు, దూరం నుంచి ఇక్కడ ఎంప్లాయీ పని చేయడానికి వచ్చారు, వర్క్ చేయడానికి. సో తను అందరితో కలవలేకపోవచ్చు. సో నువ్వు ఇచ్చే టాస్క్ ఎలా ఉండాలంటే తను అందరితో కలిసిపోవాలి. అలాంటి టాస్క్స్ నువ్వు కంపెనీలో ప్రొడ్యూస్ చేసే వరకు వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అనేది షేప్ అవుతుంది, అంటే మారుతుంది అని చెప్తూ వచ్చాడు. పర్సెప్షన్ ఈజ్ సబ్జెక్టివ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్యాక్టర్స్. సో పర్సెప్షన్ ఎలా మారుతుందంటే తన యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ, పర్సనల్ బేసిస్ ఇప్పుడు నుంచి కానీ, వాళ్ళ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ తను వచ్చిన ఊరు నుంచి కానీ, తను పెరిగిన సాంప్రదాయాల నుంచి కానీ ఇది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ 9th ఎబిలిటీస్. అందరికి ఒకటే ఎబిలిటీ ఉండదండి. ఎంప్లాయీ ఎబిలిటీస్, ఎంప్లాయీ యొక్క స్కిల్ని గుర్తించాలి. అండ్ కాంపిటెన్సీస్, వాళ్ళ మంది కాంపిటెన్స్ పెట్టినప్పుడు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది. ప్రొవైడింగ్ ట్రైనింగ్, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ డెవలప్ చేయడం వల్ల ఎంప్లాయీ యొక్క ఎబిలిటీని నువ్వు ఎన్హాన్స్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క వర్క్ ఫోర్స్ని మోటివేట్ చేసినట్టు, వారిని చాలా ఎక్కువ స్కిల్ అప్గ్రేడేషన్ చేసినట్లు. సో ఈ విధంగా నువ్వు ఎంప్లాయీస్ని వాళ్ళ యొక్క ఎబిలిటీస్ గుర్తించి వాళ్ళ పనితీరుని మెరుగుపరిచావనుకో, సో ఎంప్లాయీస్ కంపెనీ యొక్క ఆర్గనైజ్ బిహేవియర్ని చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తారు అని చెప్తూ వచ్చాడు. సో ఇవి ఒక ఆర్గనైజ్ బిహేవియర్ మీద ఫ్యాక్టర్స్, ఏవే ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి అనడానికి. ఓకేనా. సో చాలా దట్ ఈజ్ క్వశ్చన్, పెద్ద కష్టమేం కాదు, 1-2 సార్లు చదవండి ఈజీగా వచ్చేస్తుంది. ఇట్ ఈజ్ పర్సెప్షన్ అంటే ఏంటి, పర్సెప్షన్ మీద ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో పర్సెప్షన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ త్రూ విచ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సెలెక్టెడ్ ఆర్ రిసీవ్డ్, ఆర్గనైజ్డ్ అండ్ ఇంటరప్టెడ్ టు మేక్ ఇట్ మీనింగ్ఫుల్. పర్సెప్షన్ అంటే బయట ఎన్విరాన్మెంట్ నుంచి నువ్వు రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ కానీ, నీ ఆర్గనైజేషన్లో కానీ నువ్వు సెలెక్ట్ చేసుకున్న దాన్ని, ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయి. దిస్ ఇన్పుట్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ రిజల్ట్స్ ఇన్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్. అంటే ఒక వ్యక్తి యొక్క పర్సెప్షన్ కానీ, ఒక కంపెనీ యొక్క పర్సెప్షన్ కానీ మనకు తెలిసినట్లయితే
మనం తీసుకునే డెసిషన్స్, మనం తీసుకునే యాక్షన్స్ వీటన్నిటి మీద రిజల్ట్ మీద ప్రభావితం చూపిస్తుంది. లేదా రిజల్ట్‌కి ఒక మీనింగ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్తూ వచ్చాడు. సో, అయితే పర్సెప్షన్స్‌లో ఏ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాయి? ఒకటి ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్, బయట ఫ్యాక్టర్స్. రెండోది ఇన్నర్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. These factors consist of environmental influences and are in the form of characteristics of the perceptual inputs or stimuli. ఏం చెప్తూ వస్తున్నాడు అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఒక ఎంప్లాయ్ యొక్క పర్సెప్షన్ మారాలంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బయట వరకు ఒకలా ఉంటారు తను. బయట వరకు టెన్షన్స్, ఆలోచనలు, ఫ్యామిలీ ఇవన్నీ తన బుర్రలో ఆలోచనలు. లోపలికి రాగానే తను అవన్నీ మర్చిపోయే విధంగా ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బెటర్ ఎన్విరాన్మెంట్. ఎక్కడికి వచ్చాక కూడా అదే గోల, అదే సోద, అందరూ మాట్లాడుకుని, అందరూ ఫోన్లు, అందరూ రీల్స్, లోడ 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 సౌండ్ ఉంటే తను ఇంకేం మర్చిపోతాడు? అవే గుర్తొస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఎంప్లాయీ గాని ఒక కంపెనీలోకి వచ్చినప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది తన మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నాన్న. దిస్ క్యారెక్టరైజ్డ్ మే డిస్టింగ్విష్ ఏ పర్టిక్యులర్ స్టిమ్యులస్. సో, కొన్ని స్టిమ్యులేషన్ గురించి మనం చెప్తూ వచ్చాడు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్‌లో ఫస్ట్ సైజ్. సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఆబ్జెక్ట్ యొక్క సైజ్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ అన్నాడు. సో, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్‌గా మీకు చెప్పాలంటే ఒక ఒక చిన్న రూమ్. ఈ రూమ్ వచ్చేసరికి చాలా పెద్ద రూమ్ నాన్న. సో, ఒక చిన్న రూమ్‌లో ఒక 6, 7 ఎంప్లాయీస్‌ని ఇరికిరిగ్గా కూర్చోబెట్టేసాననుకో ఎలా ఉంటది? చిరాగ్గా ఉంటది. వెనక్కి తనకి వీల్ చైర్ ఉంది. చైరు చుట్టూ తిరిగిన చైర్ ఉంటది. గేమింగ్ చైర్ కదా! ఆ గేమింగ్ చైర్‌లోనే కూర్చున్నాడు. సుఖమే ఉంది. చైర్ ఇటు తిరిగితే వెనక్కి అద్దేస్తది. అటు తిరిగితే అది అద్దేస్తది. ఇటు తిరిగితే అంటే ఇరుగ్గా కూర్చున్నాడు. చైర్ అయితే మంచిదే. ఇరుగ్గా కూర్చున్నాడు. అప్పుడు ఏం ఫీల్ అవుతాడు? కంఫర్ట్ లేదే అన్నట్టు ఫీల్ అవుతారు. అంటే ఆ రూమ్ యొక్క సైజ్ కూడా ఎంప్లాయీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అదే ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజ్ అని చెప్పాడు ఇక్కడ. ఓకేనా? ఇన్ దిస్ వన్ పర్టిక్యులర్ థింగ్. ఈ పర్టిక్యులర్ థింగ్‌లో హావింగ్ ద డేటా బట్ ఇట్ మే బి బిగ్ ఆర్ స్మాల్. సో, నీకు డేటా ఉంది. అది చిన్నదవని, పెద్దదవని. వి విల్ టేక్ ద ఆబ్జెక్ట్ షుడ్ బి అండర్‌స్టాండబుల్ అండ్ సెలెక్టెడ్ డేటా. సో, ఆ డేటా నుంచి నువ్వు తీసుకున్న ఆబ్జెక్ట్ సైజ్ అనేది అర్థమయ్యే విధంగా సెలెక్టెడ్ డేటాని తీసుకోవాలి. అది ఫస్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. రెండోది అంటే ఇది ఇంకా బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా దగ్గర ఓ 10 సబ్జెక్టులున్నాయి. ఈ 10 సబ్జెక్టులు కొట్టేయండి అని పెట్టేసాననుకో ఎలా ఉంటది? 10 సబ్జెక్టులా అని అంటుంటది. ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఈ రోజుకి ఇది కొట్టండి అంటే ఎలా ఉంటది? 10 సబ్జెక్టులైనా 10 రోజులే పడతది. 10 ఒకేసారి ఇచ్చిందనుకన్నా ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చేవానికి ఎలా ఉంటది? ఒకటే కదా! అయిపోతది. అంటే అతని యొక్క ఆ సైజ్ బేస్ చేసుకొని తన యొక్క పర్సెప్షన్ మారిపోతుంది. ఇప్పుడు మీరే చూడండి. ఎగ్జామ్‌కి నెల ముందు పుస్తకం తీసి రోజుకో క్వెషన్ చదివితే కష్టంగా అనిపిత్తదా? తెల్లారితే ఎగ్జాము. రాత్రి పుస్తకం తీసుకొని పుస్తకం ఎంత పుస్తకం ఉంటది. తిప్పుతుంటే క్వెషన్‌లు కనిపిత్తూనే ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటది? భయంగా ఉంటది. ఆందోళనగా ఉంటది. మనం పాస్ అవుతామా? లేదా? సో, అంటే ఏంటి? సైజ్‌ని బట్టే మన పర్సెప్షన్ మారిపోతుంది. అంటే ఎక్కువ సైజ్ ఉన్న ఇంత బుక్ చూసావు. తెల్లారితే ఎగ్జామ్. ఎలా ఉంటది? మనం అవ్వలేరా బాబోయ్! అన్నట్టుంటది. డీఎంటీ క్లాసులు విన్నాం. సో, చాలా తక్కువ క్వెషన్‌లు ఒక 15, 20 క్వెషన్‌లు చెప్తారు. ఆ 20 క్వెషన్‌లు చూస్తే ఎలా ఉంటది? పాస్ అయిపోతాం రోయ్! అని అంటది. అంటే ఏంటి? సైజ్ కూడా అంటే ఆ డేటా యొక్క సైజ్ అనేది ఎంప్లాయీ యొక్క పర్సెప్షన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. రెండోది ఇంటెన్సిటీ. ద ఇంటెన్సిటీ ప్రిన్సిపల్ ఆఫ్ అటెన్షన్ స్టేట్స్ దట్ ద మోర్ ఇంటెన్స్ ద ఎక్స్టర్నల్ స్టిములస్ ఈస్ మోర్ లైక్లీ టు బి ఏ లౌడ్ సౌండ్, స్ట్రాంగ్ ఆర్డర్, బ్రైట్ లైట్ ఈస్ నోటిస్డ్ మోర్ యాస్ కంపేర్ టు ఏ సాఫ్ట్ సౌండ్, వీక్ ఆర్డర్ ఆర్ డిమ్ లైట్. ఏం చెప్తూ వచ్చాడంటే ఇంటెన్సిటీ. ఇప్పుడు వర్క్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఇక్కడ ఈ రూమ్‌లో ఎవరు వర్క్ చేయరు. సో, ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనుకుందాం. సో, ఆ ఎంప్లాయీస్‌కి అంటే ఒక పెద్ద సౌండ్ ఇక్కడ డీజే బాక్సులు లాంటి బాక్సులు ఒక 4 బాక్సులు పెట్టేసి పాటలేసేసాను. వాళ్ళని వర్క్ చేయమన్నాను. ఎలా ఉంటది? చేయలేరు కదా! ఒక పెద్ద సౌండ్. అదే స్ట్రాంగ్ ఆర్డర్ అంటే ఆర్డర్ కాదు నాన్న స్పెల్లింగ్ తప్పు. ఆర్డర్. స్మెల్ అనమాట. విపరీతంగా రూమ్ స్ప్రే కొట్టేసాను ఇక్కడ. అంటే మంచి స్మెల్ వద్దని. విపరీతంగా కొట్టేసాను. ఒకడు తలనొప్పితో వస్తాడు. ఆడికి ఆ స్మెల్ పడదు. నెక్స్ట్ బ్రైట్ లైట్. చుట్టుపక్కల డీజే లైట్‌లా పెద్ద పెద్ద లైట్లు పెట్టేసాను. ఫుల్ లైట్‌లేసాను. వర్క్ చేయండి అంటాను. ఆ లైట్లు ఆడి కంటి మీద పడుతుంటుంటాయి. కళ్ళు నొప్పి వచ్చేతుంటది. పని చేస్తున్నది కళ్ళు నొప్పి కాదు. లైట్‌కి కళ్ళు నొప్పి వచ్చేతుంటది. సో, అలా కాకుండా అవి నోటీస్ చేసి చాలా తక్కువ సౌండ్. మీరెప్పుడైనా సరే ఏదైనా మాల్‌లోకెళ్ళా, ఏదైనా షాపింగ్ మాల్‌లోకి గాని, ఏదైనా స్మార్ట్ బజార్ ఇలాంటివి ఉంటాయి కదా! డీమార్ట్ ఇలాంటిలోకెళ్తే చిన్న వాల్యూమ్‌తో పాటలొస్తుంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. మనం అబ్జర్వ్ కూడా చేయం. చిన్న సౌండ్‌తో పాటలొస్తుంటాయి. అలాగా ఒక సాఫ్ట్ సౌండ్,
వీక్ ఆర్డర్. పెద్ద స్మెల్ ఏమి ఉండదు. చిన్న స్మెల్. దానివల్ల మనకు అక్కడి నుంచి బయటికెళ్ళాలనిపించదు. అంటే రూమ్ స్ప్రే డబ్బా ఉందని చెప్పి డబ్బా మొత్తం కొట్టేయకూడదు. చిన్నగా అంటే ఒక మంచి స్మెల్ వచ్చే విధంగా. ఆ డిమ్ లైట్. సో, ఫుల్ లైట్‌లేసేసింది దానికని. ఇప్పుడు క్లాస్ చెప్పినప్పుడు ఎంత లైటింగ్ అవసరం, ఎంత లైటింగ్ అవసరం లేదు ఎంప్లాయీస్‌కి. సో, వాళ్ళ వర్క్‌కి వాళ్ళకి సిస్టమ్‌తో వాళ్ళకి పని. ఇంత లైటింగ్ అక్కర్లేదు. సో, వాళ్ళకి అవసరమైన డిమ్ లైట్స్ అంటే బెటర్ లైటింగ్ ఇచ్చామనుకో, ఎంప్లాయీ ఎలా పనిచేస్తాడు? బెటర్‌గా పనిచేస్తాడు. ఇవన్నీ కూడా ఎంప్లాయీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. నెక్స్ట్‌ది రిపిటీషన్. In this repetition states the object or data or pictures are more influencing the papers when they are looking or seeing repeatedly. For this repetition will make to purchase or change the behavior. సో మూడోది వచ్చేసరికి రిపిటేషన్. అంటే ఒక పిక్చర్ని కానీ కొంతమంది పీపుల్స్ కానీ వాళ్ళు ఏదైతే రిపీటెడ్గా చూస్తారో అది వారి మీద ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. మ్యాక్సిమం చూడండి మీరు ఏ యూట్యూబర్స్ అయినా మీకు అంటే ఇలాగ క్లాస్ కాకుండా నార్మల్గా ఇలా కూర్చొని పాడ్కాస్ట్ చేసేవాళ్ళు కానీ ఇంకేదైనా కొంత ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో మోటివేషన్ కొటేషన్స్ కనిపిస్తుంటాయి మీకు. మీరు ఎక్కడైనా చూసుకోండి మోటివేషన్ కొటేషన్స్ కనిపిస్తాయి. అంటే ఏంటి, ఆ కొటేషన్ పదే పదే చూసేటప్పుడు అది మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. సో ఆ విధంగా రిపీటెడ్గా ఏదో ఒకటి కనిపించే విధంగా పెట్టాలి. ఆడియన్స్ విధంగా వచ్చేసరికి రిపిటేషన్గా వాళ్ళని నువ్వు కనిపిస్తే వాళ్ళు పర్చేజ్ చేయడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. రోజు యూట్యూబ్లో మీకు యాడ్లు కనిపిస్తున్నాయంటే అడిగి డబ్బులు ఎక్కువైపోయి యాడ్లు వేయట్లేదు. రిపీటెడ్గా మీకు కనిపిస్తే ఆ బ్రాండ్ మీకు గుర్తుండిపోద్ది. రేపు పొద్దున ఫోన్ కొనాలనగానే ఆ బ్రాండ్ గుర్తొచ్చేస్తుంది. ఆ బ్రాండ్ కొనేస్తాం. సో అలాగా రిపీటెడ్గా కనిపించే విధంగా ఎంప్లాయీస్ని చూసుకోవాలి. నెక్స్ట్ నోవెల్టీ అండ్ ఫెమిలియారిటీ. Novelty and familiarity principle states that either a novel or a familiar external situation can serve as attention gather. Now objects or events in a familiar setting or familiar objectives or events in new setting draw better attention. ఏం చెప్తూ వచ్చాడంటే నెక్స్ట్ వచ్చేసరికి ఫెమిలియారిటీ. ఫెమిలర్ అంటే ఎటెన్షన్‌ని బెటర్‌గా చేయడం కోసం ఫెమిలియర్‌గా నువ్వు ఉండాలి అని చెప్తూ వచ్చాడు. అంటే ఎటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం. అవతల వారి యొక్క ఎటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం ఫెమిలియర్‌గా ఉండాలి. నెక్స్ట్ కాంట్రాస్ట్. ద కాంట్రాస్ట్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ స్టిములీ విచ్ స్టాండ్ అగైన్స్ట్ ద బ్యాక్‌గ్రౌండ్. లెటర్ ఆఫ్ బోల్డ్ టైప్స్. సో అంటే ఇప్పుడు మనకి వీడు ఏం చెప్తూ వస్తున్నాడు అంటే పెర్సెప్షన్ మారాలంటే ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారు. పర్సెప్షన్. నా మీద మీ పర్సెప్షన్ అనుకుందాం. సో వెనక అక్షరాలు చిన్నవి పెట్టేసి ఇవి మీకు బాగా కనిపిస్తున్నాయి కదా! ఇలా కాకుండా లెటర్స్ చిన్నవి చేశాననుకోండి. ఎలా ఉంటది? అక్షరాలు కనిపించట్లేదు. ఈ వీడియో వద్దే అని సైడ్‌కి తీస్తావా లేదా? అంటే పర్సెప్షన్ మారిపోతుంది. అంటే కాంట్రాస్ట్ అంటే అసలు ఎలా వెనక్కి ఎలాంటి బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ వాడాను గ్రీన్ వాడాను కాబట్టి ఒకలా ఉంటది. వైట్ వాడాననుకో ఒకలా ఉంటది. రెడ్ వాడాననుకో ఒకలా ఉంటది. ఇవన్నీ టెస్ట్ చేసి ఇది బెటర్ అనిపించింది. ఇది బెటర్ అని పెట్టాం మీకు. అంటే బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చూపిస్తుంది. బోల్డ్ టైప్స్ ఈ లెటర్స్ కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చూపిస్తాయి. బిల్డింగ్ కలర్స్ ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టాను. లేదు మొత్తం వైట్‌లో కొట్టుకెళ్ళిపోయాననుకోండి ఎలా ఉంటది? సైడ్ హెడ్డింగ్ ఏదిరా బాబు అని అడుగుతావా లేదా? సో అంటే ఆ బిల్డింగ్ కలర్స్ ఇవన్నీ కూడా క అట్రాక్ట్ చేయడం కోసం కలర్స్‌ని వాడతాం. ఇవన్నీ కూడా పీపుల్ మీద ఇన్‌ఫ్లుయెన్స్ చూపిస్తాయి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ మోషన్. మోషన్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ డ్రాస్ మోర్ అటెన్షన్ యాస్ కంపేర్డ్ టు స్టేషనరీ ఆబ్జెక్ట్. ఇలాగ మధ్యలో నిలబడిపోయి నేను క్లాస్ చెప్పాననుకో వినడానికి చిరాకుగా ఉంటది. అటు ఇటు కదులుతూ హ్యాండ్ గెస్చర్స్‌తో మీకు క్లాస్ చెప్తే ఎలా ఉంటది? బావుంది. అర్థమవుతుంది. సో నన్ను చూసి క్లాస్ వింటే అర్థమవుతది. ఫోన్ అక్కడ పెట్టేసి పని చేసుకుంటూ క్లాస్ వింటే నేనేం చేయలేను. ఓకే. నన్ను చూస్తూ ఈ హ్యాండ్ మోషన్స్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ చూస్తూ క్లాస్ వింటే నీకేమవుతది? మనిషి కదులుతున్నాను. అంటే మనిషిని బ్రతికే ఉన్నాను. రోబో కాదు. మనిషే. హ్యాండ్ గెస్చర్స్‌తో, ఐ మూవ్‌మెంట్స్‌తో, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మీకు క్లాసెస్ చెప్తున్నా. అంటే ఏమవుద్ది? మీ అటెన్షన్‌ని నేను గ్రాబ్ చేస్తాను. అంటే మోషన్ నేను ఒక ఆబ్జెక్ట్. క్లాస్ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాను? కదులుతూ చెప్తున్నాను. దానివల్ల మీ అటెన్షన్ గ్రాబ్ అవుతుంది. నిలబడి ఒకే మాస్టర్ బోర్డ్ మీద ఇలా క్లాస్ చెప్పడానికి ఎలా ఉంటుంది? అదే ఒకేసారి అటు ఇటు కదులుతూ సో ఇది నాన్న ఎలా చేయాలిరా? అలా చదవాలిరా అని చెప్తే ఎలా ఉంటది? సో అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ కూడా అవతల వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్తూ వచ్చాడు. ఇన్ దిస్ ప్రిన్సిపల్ పీపుల్ కెన్ అనలైజ్ ద ఆబ్జెక్ట్ ఆర్ స్టిములీ. ఇన్ దిస్ దే కెన్ గెట్ ద డేటా ఫ్రమ్ ద స్టిములీ. దీనివల్ల ఆ ఆబ్జెక్ట్‌ని పీపుల్ ఏం చేస్తారంటే అనలైజ్ చేస్తారు. తన యొక్క మూవ్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎలా చెప్తున్నారు? ఎలా హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఉన్నాయి? గెస్చర్స్ ఎలా ఉన్నాయి? సో దీన్ని బేస్ చేసుకొని నీకు ఈ ఆడియన్స్ బిహేవియర్ మీద ఇది కూడా ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ లోపల ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఇంటర్నల్‌గా ఫస్ట్ మనకు ఉండాల్సింది సెల్ఫ్ కాన్సెప్ట్. ద వే ఎ పర్సన్ వ్యూస్ ద వరల్డ్ డిపెండ్స్ ఎ గ్రేట్ డీల్ ఆన్ ద కాన్సెప్ట్ ఆర్ ఇమేజ్ హి హాస్ అబౌట్ హిమ్సెల్ఫ్. సో నీ గురించి నీకు ఫస్ట్ బాగా తెలియాల. నేనేం చేయగలను? నేనేంటి? నేనెంత చదవగలను? రోజుకి ఎన్ని గంటలు నేను పని చేయగలను? సెల్ఫ్ కాన్సెప్ట్ నీ గురించి నీకు తెలియాల. దీనివల్ల
పర్సెప్చువల్ సెలెక్టివిటీ అంటే నీ యొక్క పర్సెప్చువల్ సెలెక్టివిటీ నీకు నీ ఇంటర్నల్ రోల్ తెలిసిందనుకో, నేను ఈ పని ఇలా ఎన్సెక్ట్ చేసేస్తానే అని అనుకున్నాం అనుకో, ఇలా ఎన్సెక్ట్ చేసేస్తాను. నాయన ఈ పనే 10 రోజులు పడుతుందేమో అని అనుకున్నాం అనుకో, అంటే నిన్ను నువ్వే డిగ్రేడేషన్ చేసుకున్నావు. దానివల్ల నువ్వు ఆ పని 10 రోజుల్లో చేయలేవు. సో ఎలాన్ మస్క్ అనే అతను దీని గురించి ఒక మంచి బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏదైనా ఒక పనిని నువ్వు 3 రోజులు డెడ్లైన్ పెట్టుకున్నావు అనుకో, 3 రోజుల వరకు ఆ పని అవుతుందంట. అదే పనిని 3 గంటల్లో డెడ్లైన్ పెట్టుకున్నావు అనుకో, 3 గంటల్లోపు నువ్వు చేసేయగలవంట. మనిషికి ఆ ఎబిలిటీ ఉంది అని ఎలాన్ మస్క్ అనే అతను తన స్పీచెస్లో చెప్పారు. సో నేను ఇది విన్నాను, అందుకు మీకు చెప్పాను. అంటే నీ పర్సెప్చువల్ సెలెక్టివిటీ నీ గురించి నీకు తెలియాలన్నమాట. ఇండివిజువల్ సైకలాజికల్ బ్యాలెన్స్. నువ్వు ఎప్పుడు కోపంగా ఉంటావు, ఏది నీకు ఏది నువ్వు బాగా చేయగలవు, ఏది నువ్వు బాగా చేయలేవు, ఏ టైంలో నువ్వు వర్క్ మీద కొంతమంది తెల్లవారు 3 గంటలకు లేచిపోతారు, కానీ కొంతమంది 7 వరకు లేరు. అది తన యొక్క పర్సనల్ కాన్సెప్ట్ అన్న, అంటే తన యొక్క సెల్ఫ్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు నేను 3కి లేచి బాగా చదవగలను, అది నా ఎబిలిటీ. నా బ్రదర్ ఉన్నారు, రాత్రి 1 గంట 2 వరకు తను పని చేయగలడు, తెల్లవారు 7, 8 దాటితే కానీ లేగలేదు. సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెల్ఫ్ కాన్సెప్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. సో అంటే నీ గురించి నీకు ఫస్ట్ బాగా తెలియాలి. రెండవది నిన్ను నువ్వు నమ్మాలి. పని చేయగలనా అని కాదు, చేసేస్తాను అని నమ్మకం. ఏ పర్సన్స్ బిలీవ్ హ్యావ్ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హిస్ పర్సెప్షన్. తన పర్సెప్షన్ని, తన బిలీఫ్ బట్టే తన పర్సెప్షన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ద ఇండివిజువల్ నార్మల్లీ సెన్సర్స్ స్టిమ్యులస్ ఇన్పుట్స్ టు అవాయిడ్ డిస్టర్బెన్స్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టింగ్ బిలీఫ్. తన నమ్మకాలను బట్టి డిస్టర్బెన్స్ని అవాయిడ్ చేయగలరు. కొంతమంది చూడండి, మనం ఏం చేస్తాము, కొన్నిటికి భయపడతాం. కొంతమంది అంటే తుమ్ము వచ్చినా కొంతమంది భయపడతారు. సో ఎడం కొన్నదిన్నా భయపడుతుంటారు. కానీ కొంతమంది అసలు అవి పట్టించుకోలేరు. అంటే నీ యొక్క పర్సనల్ బిలీఫ్ అనేది నీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో పీపుల్స్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బిలీఫ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క బిలీఫ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఇవన్నీ కూడా తన యొక్క పర్సెప్షన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. నెక్స్ట్, ఎక్స్పెక్టేషన్స్. ఒక పర్సన్ పెర్సివ్నెస్ మీద తన యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రిలేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ బిహేవియర్ ఫ్రమ్ ఎ పర్సన్. ఒక పర్సన్ యొక్క బిహేవియర్ గురించి చెప్పాలంటే తన యొక్క ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా పర్సన్ యొక్క బిహేవియర్తో రిలేట్ అయి ఉంటాయి. నెక్స్ట్, ఇన్నర్ నీడ్స్, లోపల అవసరాలు అనమాట. పీపుల్ పర్సెప్షన్ ఈస్ డిటర్మైన్డ్ బై దేర్ ఇన్నర్ నీడ్స్. లోపల తనకున్న అవసరం బట్టి తన పర్సెప్షన్ మారుతూ ఉంటుంది. ద పీపుల్ హ్యావింగ్ సమ్ ఇన్నర్ నీడ్స్ ఇన్ ద మైండ్స్లో కొంతమందికి ఇన్నర్ నీడ్స్ ఉంటాయి. సో ఆ టైంలో people also search for their needs when they need parallel items are compared. People will receive quickly. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, వర్క్ చేస్తున్నాను, అది నాకు రాదు, నా ఇన్నర్ నీడ్ ఏంటంటే ఇది నాకు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకున్నాను. వెంటనే నా ఫ్రెండ్ వచ్చినా ఇదేనా ఎంతసేపు రా ఎలిగెన్సెక్ చేసి వచ్చినా అని చెప్పి టక మౌసలో పట్టుకుని క్లియర్ చేస్తాను. అప్పుడేంటి, రెండోసారి నాకు ఇష్యూ రాగానే మరలా నేను ఫీల్ అవను, అంటే లోగా ఫీల్ అవను, అంటే నన్ను పిలుస్తాను, అరే బాబా ఇదేదో చూడరా, ఇదేదో ఇష్యూ వచ్చింది చూడరా అంటే అది అక్కడి నుంచి క్లియర్ చేసేస్తాను. అంటే నా ఇన్నర్ నీడ్, నాకు ఉన్న అవసరాలకి నాకు ఏవైతే ప్యారల్ ఐటమ్స్తో నేను కంపేర్ చేసుకుంటానో వాళ్ళు ఈజీగా రిసీవ్ చేసుకోగలం. అంటే నా నీడ్కి తగ్గట్టు అవతల పర్సన్ ఉన్నాడు అనుకో, ఆ పర్సన్ నేను ఈజీగా రిసీవ్ చేసుకున్నాను. అంటే నాకు ఇప్పుడు టైపింగ్ వచ్చు, బాగానే ఉంది, వీడియో ఎడిటింగ్ నాకు రాదు. ఇప్పుడు మా సార్ వచ్చి వీడియో ఎడిటింగ్ చేసి వెళ్ళిపోరా బాబు, ఈరోజు నీ డ్యూటీ అదని చెప్పాడు, నాకు రాదు. అతను డ్యూటీ చెప్పాడు, చేయకపోతే సాయంత్రానికి తిడతారు. సో అప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు, యాక్చువల్గా తనకి నాకు ఎలాంటి కనెక్షన్ లేదు, కానీ తను వచ్చి నేర్పాడు అనుకో, తను నేను వేరంగా రిసీవ్ చేసుకోగలను. అది ఇన్నర్ నీడ్స్. నెక్స్ట్, రెస్పాన్స్ డిస్పోజిషన్. ఇట్స్ రిఫర్స్ టు ఏ పర్సన్స్ టెండెన్సీ టు పెర్సీవ్ ఫెమిలియర్ స్టిమ్యులీ రాదర్ దెన్ అన్ఫెమిలియర్ వన్స్. ఏ పర్సన్ విల్ పెర్సీవ్ ద థింగ్స్ విచ్ ఇస్ ఫెమిలియర్. అంటే నాకు ఫెమిలియర్గా ఉన్న వాటిని మాత్రమే నేను పర్సీవ్ చేసుకుంటాను. నెక్స్ట్, రెస్పాన్సిలియన్స్. ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ డిస్పోజిషన్స్ విచ్ ఆర్ డిటర్మైన్ నాట్ బై ద ఫెమిలియారిటీ ఆఫ్ ద స్టిమ్యులస్ బట్ ద పర్సన్స్ ఓన్ కాగ్నిటివ్ ప్రీడిపోజిషన్స్. అంటే ఒక పర్సన్ తన యొక్క రెస్పాన్స్ని బేస్ చేసుకుని తను స్టిమ్యులస్కి ఫెమిలియర్గా ఉన్నాడా లేదా అనేది తన రెస్పాన్స్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు. దట్స్ ఏ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఆర్గనైజేషన్ ఒక పర్టికులర్ ప్రాబ్లం వచ్చింది, అది బై వ్యూడ్ యాజ్ ఏ మార్కెటింగ్ ప్రాబ్లం, ఒక మార్కెటింగ్ ప్రాబ్లం అనుకుందాం. బై మార్కెటింగ్ పర్సనల్, ఏ కంట్రోల్ ప్రాబ్లం బై అకౌంటింగ్ పీపుల్ అండ్ హ్యూమన్ రిలేషన్ ప్రాబ్లమ్స్ బై పర్సనల్ పీపుల్. ఏం చెప్తూ వచ్చాడంటే మార్కెటింగ్లో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకుందాం ఒక ఆర్గనైజేషన్లో, అది అకౌంటింగ్ పీపుల్ కంట్రోల్ చేయొచ్చు, లేదా పర్సనల్ పీపుల్స్ కూడా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇట్ ఇండికేట్స్ ద టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ విచ్ పీపుల్ ఎఫెక్టివ్ దేర్ పర్సెప్షన్. సో ఇప్పుడు ఒక కంపెనీలో ఒక ఇష్యూ వచ్చింది అనుకుందాం, నా కంపెనీలో ఒక ఇష్యూ ఉంది అనుకుందాం, మార్కెటింగ్ నేను కరెక్ట్గా చేయలేకపోతున్నాను. అప్పుడు మార్కెటింగ్ వచ్చిన అతను కాకుండా అకౌంట్స్లో ఉన్న ఒక అతను ఉన్నాడు, అతనికి సార్ మీ మార్కెటింగ్ ప్రాబ్లం ఇది సార్, మీరు ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు, అందుకు మీకు ఎక్కువ సేల్స్ రావట్లేదు, ఎక్కడ మార్కెటింగ్ చేయండి మీకు ఎక్కువ సేల్స్ వస్తాయని చెప్పారు అనుకో, తన మీద నాకున్న పర్సెప్షన్ ఏమవుతుంది, మారుతుంది.
నెక్స్ట్, perceptual defense. It refers the screening of those elements which create conflict and threatening situation in people. పీపుల్స్లో డిఫెన్స్ అనమాట, తప్పుని ఒప్పుకోబోయే స్వభావం అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏం చెప్తారు, పర్సెప్షన్ డిఫెన్స్ పెర్ఫార్మ్డ్ బై ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ఫర్మేషన్. ఒక ఇష్యూ మీద గొడవలు ఆడుకోవడం అంటే ఒక ఇన్ఫర్మేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ ఇన్ఫర్మేషన్ని నువ్వు వదిలేయడం అనమాట. డిస్టార్టింగ్ ద న్యూ ఇన్ఫర్మేషన్ టు మ్యాచ్ ద ఓల్డ్ వన్. పాత దానితో కొత్త దాన్ని డిస్టార్టింగ్ ద న్యూ ఇన్ఫర్మేషన్ టు మ్యాచ్ ద ఓల్డ్ వన్తో కొత్త ఇన్ఫర్మేషన్ డిస్టార్టింగ్ చేయాలి. అక్నాలజింగ్ ద న్యూ ఇన్ఫర్మేషన్, కొత్త ఇన్ఫర్మేషన్ గురించి నీకు తెలియాలి, బట్ దాన్ని నాన్ రిప్రజెంటేటివ్ ఎక్సెప్షన్ కింద మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని చెప్తూ వచ్చాడు. సో కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మీకు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. దట్ ఈస్ ది పేపర్. ఇది పెద్ద కష్టమేం కాదు, సొంతంగా రాసివచ్చు, వింటే చాలు వచ్చేస్తుంది. దీనికి పేపర్ పెన్ను అంత అవసరం లేదు. ఓకే, జస్ట్ వినండి వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దాం. డిస్కస్ ద ప్రాసెస్ ఆఫ్ యాటిట్యూడ్ ఫార్మేషన్ అండ్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ ఫార్మేషన్ మీద ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఒక పర్సన్ చిన్నప్పుడు ఒకలా ఉంటాడు, 10th క్వశ్చన్ అంతా ఒకలా ఉంటాడు, ఇంటర్ క్వశ్చన్ అంతా ఒకలా ఉంటాడు, డిగ్రీలో ఒకలాగా ఉంటాడు, జాబ్లో జాయిన్ అయినప్పుడు ఒకలా ఉంటాడు, ఫ్యామిలీలో వచ్చే కొన్ని సిచ్యువేషన్స్ తన యొక్క యాటిట్యూడ్ మొత్తాన్ని కూడా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాయి. సో అలాగా ఒక యాటిట్యూడ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, దాంట్లో ఏ ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఒక ఇండివిజువల్ స్టార్ట్స్ ఎవాల్యూటింగ్ ద ఆబ్జెక్ట్స్ అండ్ క్రియేట్స్ జడ్జ్మెంట్స్ అబౌట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్. ఈ ప్రాసెస్ని యాటిట్యూడ్ ఫార్మేషన్ అంటారు. ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఒక ఆబ్జెక్ట్ గురించి ఎవాల్యూట్ చేయడం మొదలుపెట్టి క్రియేట్స్ జడ్జ్మెంట్ క్రియేట్ చేశాడు. ఆ లైక్ కానీ డిస్లైక్ కానీ కొట్టాడు, దాన్ని యాటిట్యూడ్ ఫార్మేషన్ అన్నారు. ఇది మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మీరు డిగ్రీ కోసం క్లాసులు వెతుకుతున్నారు, థర్డ్ సేమ్ ఆర్గనైజ్ బిహేవియర్ క్లాసులని యూట్యూబ్లో కొట్టారు, అందరు క్లాస్లో వింటున్నారు. ఫస్ట్ క్లాస్ ఓపెన్ చేశారు, 2 నిమిషాలు విన్నారు, నచ్చలేదు, లైక్ డిస్లైక్ కొట్టలేదు, బ్యాక్ వచ్చారు, ఇంకొక వీడియో ఓపెన్ చేశారు, నచ్చలేదు, మూడోసారి డిఎంటీ లాజిక్స్ ఛానల్ ఓపెన్ చేశారు. సో వీడియో వింటున్నారు, మీకు నచ్చింది, అప్పుడు లైక్ కొట్టారు. అంటే ఏంటి, మీకు అక్కడ దాన్ని మీ యాటిట్యూడ్ ఫార్మేషన్ అని అంటారు అనమాట. అంటే నీకు ఒకటి కావాలి, దాన్ని ఎవాల్యూట్ చేస్తున్నావు. అక్కడ నేను నీకు నచ్చాను, లైక్ కొట్టావు, నచ్చలేదు డిస్లైక్ కొట్టావు, నచ్చాను సబ్స్క్రైబ్ కొట్టావు, నచ్చలేదు డిస్సబ్స్క్రైబ్ కొట్టావు, సో అన్సబ్స్క్రైబ్ కొట్టావు. సో దీన్ని యాటిట్యూడ్ ఫార్మేషన్ అంటారు. అంటే ఒక సబ్జెక్ట్ గురించి ఎవాల్యూట్ చేస్తూ దానికి ఒక జడ్జిమెంట్ క్రియేట్ చేస్తావు. కింద కామెంట్ సెక్షన్ రాసావు, సార్ బాగా చెప్పారు, సూపర్ సార్, ఇంకొద్దిగా యానిమేషన్స్తో చెప్తే బాగుంటుందేమో సార్, ఇలా కాదు సార్, మీరు ఇంకొకలా చెప్తే బాగుంటుందేమో సార్, లైటింగ్ బాగాలేదు, వీడియో ఎడిటింగ్ బాగాలేదు సార్, పీడిఎఫ్ బాగాలేదు. సో ఇలాగా అంటే జడ్జిమెంట్ చేసావు నువ్వు. అలాగా జడ్జిమెంట్స్ ఎలా చేస్తావు, కామెంట్ రూపంలో, లైక్ డిస్లైక్. ఈ ప్రాసెస్ని యాటిట్యూడ్ ఫార్మేషన్ అని అంటారు. ఇండివిజువల్ ఫార్మింగ్ అండ్ యాటిట్యూడ్ ఈజ్ ఎయిదర్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఆర్ ఈజ్ అగెనిస్ట్ ఇట్. అయితే ఈ యాటిట్యూడ్ అనేది అయితే కొన్నిసార్లు ఫేవర్గా ఉండొచ్చు, లేదా వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. ఫర్ బీయింగ్ ఇన్ ఫేవర్ ఆర్ అగెనిస్ట్, ఫేవర్గా ఉన్నా అగెనిస్ట్గా ఉన్నా ఒక ఇండివిజువల్ నీడ్స్ టు హ్యావ్ సమ్ ఫీలింగ్స్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ మీద కొన్ని ఫీలింగ్స్, కొంత ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉంటుంది. యాటిట్యూడ్ ఫార్మేషన్ ఇస్ నాట్ అన్ ఆన్ ద స్పాట్ ప్రాసెస్. యాటిట్యూడ్ ఫార్మేషన్ అనేది ఆన్ ద స్పాట్ వచ్చే ప్రాసెస్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్. దీనికి చాలా ఎక్స్పీరియన్స్ అవసరం. వన్స్ అన్ ఇండివిజువల్ డెవలప్స్ ఎ స్పెసిఫిక్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్, ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద ఒక స్పెసిఫిక్ యాటిట్యూడ్ నీకు డెవలప్ అయిందనుకో, ఆ యాటిట్యూడే తన జీవితం మొత్తం ఉంటుంది. అయితే ఆ ప్రాసెస్ చూద్దాం. ఓకే, యాటిట్యూడ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ సోషల్ లెర్నింగ్. పేరెంట్స్, ఫ్రెండ్స్, నైబర్స్, కమ్యూనిటీస్, అదర్ సోర్సెస్ ప్లే ద మోస్ట్ క్రూషియల్ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ హ్యూమన్ యాటిట్యూడ్. ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ వీళ్ళందరినీ బేస్ చేసుకుని ఉంటుంది. అంటే నీ పేరెంట్స్ ఎలా ఉన్నారు, నీ ఫ్రెండ్స్, నీ నైబర్స్, నీ కమ్యూనిటీస్, ఇవన్నీ కూడా నీ యాటిట్యూడ్ను ఫామ్ చేసేటప్పుడు వీళ్ళందరూ క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. ఇది 3 ఫేజెస్లో జరుగుతుంది. ఒకటి చిన్నప్పుడు. ఇన్ దిస్ ఫేజ్ ఏ చైల్డ్ స్టార్ట్స్ డెవలపింగ్ యాటిట్యూడ్ బై అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఆఫ్ హిస్ ఎల్డర్స్. ఒక చిన్నోడు, ఒక తమ్ముడు వాళ్ళ అన్నయ్యని చూసే పెరుగుతాడు. ఎలా ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య ఏం మాట్లాడు, చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ అన్నయ్య తిట్టడానికి ఒక వీడియో తిడతాడు, వాళ్ళ అన్నయ్య కొట్టడానికి ఒక వీడియో కొడుతుంటాడు. అంటే పెద్దవాళ్ళని బేస్ చేసుకుని తన యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది చైల్డ్హుడ్ ఫేజ్లో. ఇమిటేటింగ్ దెమ్ అంటే పెద్దోడు ఇలాగ అన్నాడు అనుకోండి, ఇలా గుద్దని రా అన్నాడు అనుకోండి, చిన్నోడు ఏమంటాడు, ఇలాగ అంటాడు. సో అంటే పెద్దవాడిని చూసే చిన్నవాడు నేర్చుకుంటాడు. యాటిట్యూడ్ అనేది పెద్దవాళ్ళని బేస్ చేసుకుని చైల్డ్హుడ్ ఫేజ్లో పెరుగుతుంది. అండ్ దస్ ట్రైస్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ హీజ్ ఓన్ బిహేవియర్. తన బిహేవియర్లో ఆ చేంజెస్ అనేవి వస్తాయి. ఇట్ ఈస్ అ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యాటిట్యూడ్ ఫార్మేషన్. ఇది స్టార్టింగ్ పాయింట్ యాటిట్యూడ్ ఫార్మేషన్లో. ఈజ్ నాట్ ఇన్ ఏ క్రిస్టలైజ్డ్ ఫామ్. ఇది
ఇలా ఉండిపోదు నాన్న. చిన్నపిల్లలు వచ్చిన ఫార్మేషన్ అలా ఉండిపోదు. మే చేంజ్ విత్ ద ఏజ్ ఆఫ్ చైల్డ్. తన యొక్క వయస్సుని బట్టి ఆ చైల్డ్ వయసు పెరుగుతున్న కొద్దీ యాటిట్యూడ్ మారిపోతుంది. 2 అడల్ట్‌హుడ్ అంటే మనకి కాలేజ్‌కెళ్తాం కదా! In this phase, the attitude of the children becomes a bit crystallized as they follow certain standards and to determine their experiences. సో, ఈ చైల్డ్‌హుడ్ ఫేజ్‌లో అడల్ట్‌హుడ్ ఫేజ్ అంటే మెచ్యూరిటీ ఇంకా రాలేదు. మెచ్యూరిటీకి ముందు వచ్చేసరికి సో, ఇక్కడ వారి యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని తన యాటిట్యూడ్ అనేది కొద్ది క్రిస్టలైజేషన్ అంటే కొద్ది మార్చడం కష్టమనమాట. సిన్స్ ఇన్ దిస్ ఫేజ్ ఈ ఫేజ్‌లో చాలామంది చిల్డ్రన్స్ వాళ్ళ యొక్క ఎమోషన్స్‌కి ప్రయారిటీనిస్తారు. సచ్ యాజ్ అటాచ్‌మెంటు, లాయల్టీ, సేఫ్టీ ఇవన్నీ కూడా వాళ్ళ యాటిట్యూడ్‌ని చాలా ఎక్కువగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. దీనివల్ల బిహేవియర్‌లో చాలా మోడిఫికేషన్స్ వచ్చేస్తాయి. అరే బాబు! ఈడు 5 తరగతి బానే ఉండేవాడురా! హై స్కూల్‌కెళ్ళేసరికి మారిపోయాడురా అంటారు కదా! సో, అంటే తన యాటిట్యూడ్ ఫార్మేషన్ అనేది అడల్ట్‌హుడ్ స్టేజ్‌లో మారుతుంది. 8, 9థ్ క్లాసెస్‌లో మారుతుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ ఫేజ్. చిల్డ్రన్ ఎప్పుడైతే మెచ్యూరిటీ ఫేజ్‌కి వస్తారో అప్పుడు సోషల్ ఎన్విరాన్మెంట్ తన చుట్టుపక్కల ఉన్న పరిసరాలతో వాళ్ళు అడాప్ట్ అవుతుంటారు. సో, ఆ టిపికల్ యాటిట్యూడ్. సో, ద టిపికల్ యాటిట్యూడ్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ దిస్ ఫేజ్ ఇస్ ఆల్‌మోస్ట్ సిమిలర్ టు ద ఆఫ్ దేర్ పేరెంట్స్. సో, ఇక్కడికొచ్చేసరికి ఈ టిపికల్ యాటిట్యూడ్ ఈ ఫేజ్‌లో ఉన్న పిల్లలు అనేవారు ఆల్‌మోస్ట్ వాళ్ళ పేరెంట్స్‌లా మారడానికి అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క యాటిట్యూడ్‌ని మోడిఫై చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఫ్రెండ్స్‌ని, వాళ్ళ చుట్టూ ఉన్న ఏజ్ గ్రూప్ వీళ్ళందరిని బేస్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ లాగా వాళ్ళ యాటిట్యూడ్ మోడిఫై చేయడం కోసం చూస్తారు. ఇలా 3 ఫేజెస్ ఉంటాయి. అయితే యాటిట్యూడ్ ఫార్మేషన్‌లో కొన్ని ఫ్యాక్టర్స్ మెయిన్‌గా సోషల్ మీడియా. ఫస్ట్ పాయింట్ అదే ఇచ్చాడు చూడండి. మన యాటిట్యూడ్ ఫార్మేషన్‌లో ఫస్ట్ పాయింట్ మీడియా. అంటే టెలివిజన్, టీవీ అవ్వచ్చు, రేడియో అవ్వచ్చు, కంప్యూటర్లు అవ్వచ్చు. హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ కాగ్నిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ పట్ల ఒక యాటిట్యూడ్ అనేది ఎలా డెవలప్ అవుతుందంటే ఈ మీడియా అనేది చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. టీవీలు, రేడియోలు, కంప్యూటర్లు ఇవన్నీ కూడాను. ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై వేరియస్ సోర్స్ ఆఫ్ మీడియా నాట్ ఓన్లీ షేప్స్ ద వ్యూ పాయింట్స్ అండ్ బిలీఫ్స్ ఆఫ్ ద పీపుల్. మూఢనమ్మకాలు ఇవే కాదు. అదే విధంగా వాళ్ళు డెవలప్‌మెంట్, వాళ్ళు ఎవల్యూటింగ్ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ గాని, ఒక పర్టిక్యులర్ పర్సన్ వల్ల గాని ఈ మీడియా అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది తన యాటిట్యూడ్ మీద. మీరు చూసే ఉంటారు. ఈ 'స్పైడర్ మ్యాన్' మూవీ చూసి కొన్ని మూవీస్ చూసి సూపర్ హీరోస్ అనకని చిన్న చిన్న పిల్లలు మేడ మీద నుంచి గెంతేయడం. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ మనం చూసాం. ఆల్రెడీ న్యూస్ పేపర్స్‌లో కూడా వచ్చాయి. సో, అలాగా అంటే సోషల్ మీడియా గాని, టీవీ గాని పిల్లల మీద తన యాటిట్యూడ్ మీద అంత ఎఫెక్ట్‌ని చూపిస్తుంది. సో, వీలైనంత వరకు పిల్లలకి ఈ మీడియాని దూరంగా ఉంచడం మంచిది. రెండోది ఎడ్యుకేషన్ అండ్ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్. ఎడ్యుకేషన్స్ యాస్ వెల్ యాస్ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్ ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ రెస్పెక్టివ్ యాటిట్యూడ్ ఇన్ యాన్ ఇండివిడ్యువల్ టువర్డ్ వేరియస్ యాక్టివిటీస్. వేరు వేరు పనుల్లో ఈ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ గాని, ఈ మతపరమైన రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ గాని ఇవన్నీ కూడా ఒక క్రూషియల్ రోల్‌ని ప్లే చేస్తాయి అని చెప్తూ వచ్చాడు. ద యాక్టివిటీస్ టు బి పెర్ఫార్మ్డ్ అండ్ దట్ నాట్ టు బి పెర్ఫార్మ్డ్ ఆర్ సమ్ కామన్ టీచింగ్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై ది ఇన్‌స్టిట్యూట్స్. ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పే కొన్ని మాటల వలన, కామన్ టీచింగ్స్ వలన వాళ్ళు ఏ పెర్ఫార్మన్స్, వాళ్ళు ఏ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇలాంటి కామన్ టీచింగ్స్ ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఉంటాయి. సో, మతపరంగా అనుకుందాం అనుకోండి. సో, మతాల్లో మనకేం చెప్తున్నారు? సో, ఏం చెప్తున్నారు? మంచిగా ఉండండి. ఎవరిని మోసం చేయకండి. సో, ఎవరైనా సరే గుడికి వెళ్ళిన వాళ్ళైనా, చర్చికి వెళ్ళిన వాళ్ళైనా, మసీదుకెళ్ళే వాళ్ళైనా ఆ మాటలు వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకే. మంచిగా ఉండాలి. ఓకే. అబద్ధం ఆడకూడదు. రాముడిలాగా ఉండాలి. సో, లేదు ఈ క్రిస్టియన్స్‌లా ఉండాలి. లేదు క్రీస్తులా ఉండాలి. లేకపోతే అల్లాలా ఉండాలి. సో, ఇలాగా ఈ రిలీజియన్స్‌లో వాళ్ళ యొక్క మతాల్లో ఉన్న దేవుడిలాగా సో, ఇలా ఉండాలి. మనకిలా చెప్పారు. సో, మంచిగా ఉండమని చెప్పారు. ఎవరిని మోసం చేయకూడదు. ఎవరితో అబద్ధం ఆడకూడదు. ఇలా ఉండాలి. ఇవన్నీ కూడా చైల్డ్‌హుడ్ బిహేవియర్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎడ్యుకేషన్ చూసి ఒక మంచి సార్ ఉన్నారు. లెక్చరర్ ఉన్నారు. తను ఒక్కరోజు ఒక క్లాస్ తీసుకొని చెప్పారనుకుందాం. ఓకే నాన్న లైఫ్‌లో ఇలా ఉండాలి. ఇలా ఉంటే ఇలా బావుంటాం. ఇలా బాగా చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. ఈ వేలో మీదకి వెళ్ళి జాబ్ కొట్టొచ్చు. లేదు చదువుకోకపోతే మనం రేపొద్దున చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఒక మనిషి యొక్క యాటిట్యూడ్‌ని బేస్ చేసి ఈ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవ్వడానికి ఇవి కూడా ఒక క్రూషియల్ రోల్‌ని ప్లే చేస్తాయి. ద మోరల్ కాన్సెప్ట్స్ మంచి, నిజాయితీ, అబద్ధాలు ఆడకూడదు, తప్పుగా చూడకూడదు. ఏ ఎలాంటి చెడుపరమైన అసూయ ఇలాంటివి ఉండకూడదు. కోపం ఉండకూడదు. చాణక్య నీతిలో తను ఎక్కువగా చెప్పేది కోపం గురించే.
సో కోపం ఎక్కువ ఉండకూడదు, కోపాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి, యాంగర్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. సో యాంగర్ అనేది డేంజర్ అనే పదానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇలాంటివి చెప్పేటప్పుడు, ఇలాంటి మోరల్ స్టోరీస్ మనం చెప్పేటప్పుడు ఇవన్నీ మన యాటిట్యూడ్ని మాత్రమే కాదు, మన యొక్క ఇండివిజువల్ అండర్స్టాండింగ్ కూడా ఎన్హాన్స్ చేస్తాయి. టు డిఫరెన్స్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్, మంచి ఏది చెడు ఏది. సో కొన్ని మా అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని మతపరమైనవి మనకు చెప్పేటప్పుడు రాముడి గురించి ఒక కథ చెప్పారనుకుందాం, లేకపోతే కృష్ణుడి గురించి ఒక కథ చెప్పారనుకుందాం, లేకపోతే నరసింహస్వామి గురించి ఒక కథ చెప్పారనుకుందాం, లేదా క్రిస్టియన్స్ వచ్చేసరికి ఇతర యేసుప్రభు వారి గురించి ఒక కథ చెప్పారనుకుందాం, లేకపోతే ఇస్లాం వాళ్ళు వచ్చేసరికి తన యొక్క మత బిలీఫ్ అయిన తన ఖురాన్ గురించి ఒక మంచి కథ చెప్పారనుకుందాం. సో ఇలా చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా ఆ పర్సన్ మీద, తన యాటిట్యూడ్ మీద ఇవన్నీ ఇంపాక్ట్ చూపిస్తాయి అని చెప్తూ వచ్చాడండి. ఏది రైటు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, సో ఇవన్నీ కూడా తన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. మంచేది చెడేది ఇవన్నీ కూడా ఒక పర్సన్కి తెలుస్తాయి. రెండోది ఎమోషనల్ ఫ్యాక్టర్స్, మూడోది there are several environmental and personal factors that influence the attitude formation of a person. ఒక పర్సన్ యొక్క యాటిట్యూడ్ ఫామ్ అవ్వాలంటే కొన్ని ఎన్విరాన్మెంట్ పర్సనల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాయి. దేర్ ఆర్ సర్టన్ యాటిట్యూడ్స్ దట్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్. ఎమోషనల్ ఫ్యాక్టర్స్ని బట్టి కొన్ని యాటిట్యూడ్స్ వస్తాయి. దీస్ యాటిట్యూడ్ జనరల్లీ ఫోకస్ ఆన్ ఫ్రస్ట్రేషన్ లెవెల్, ఈగోయిస్టిక్ లెవెల్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్ ఈగో పెరిగినా, తనకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉన్నా, ఇవన్నీ కూడా ఎమోషనల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని వచ్చినవే. ఈ యాటిట్యూడ్స్ అనేవి టెంపరీ, నేచర్లో టెంపరీ. కోపం రోజంతా ఉండదు కదా, ఓ 10 నిమిషాలు జస్ట్ వ్యానిష్ అవే యాజ్ సూన్ యాజ్ ద ఫ్రస్ట్రేషన్ ఇస్ అండర్ కంట్రోల్. ఫ్రస్ట్రేషన్ కంట్రోల్లోకి వచ్చింది, కోపం వచ్చింది ఏ అని అంటాం. సో ఎంతసేపు ఒక 5 నిమిషాలు, తర్వాత నార్మల్ అయిపోతాం, అనవసరం తిట్టేసానే. అంటే ఇలాంటి ఎమోషనల్ బేస్డ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే కొంతసేపే ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ దీస్ యాటిట్యూడ్స్ బికమ్ పర్సిస్టెన్స్ అండ్ లాంగ్ లాస్టింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం. సో నువ్వు రోజు ఫ్రస్ట్రేషన్, రోజు కోపంగా వచ్చేస్తుంది అనుకో, అది నీకు లాంగ్ లైఫ్లో ఎలా ఉంటుందంటే బీపీ పెరిగిపోతుంటుంది అనమాట. సో లాంగ్ లైఫ్లో ఇది నీ యాటిట్యూడ్ మీద ప్రభావితం చూపిస్తుంది అని చెప్తూ వచ్చాడండి. సో నెక్స్ట్ చూసుకుంటే సచ్ ఎమోషనల్ యాటిట్యూడ్స్ ఆఫెన్ లీడ్ టు బేస్డ్ రిజల్ట్స్. సో ఎప్పుడు కోపంగా, ఎప్పుడు తిట్టుకొని ఇలా ఉన్నారనుకో, ఇవి రేపు పొద్దున్న అనుకోనని రిజల్ట్ రావడానికి అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఆర్థిక లావాదేవీలు అన్న. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ కంట్రీ ఆల్సో హెల్ప్ ఇన్ షేపింగ్ ద యాటిట్యూడ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ టువార్డ్స్ వేరియస్ ఎకనామిక్ ఇష్యూస్. కొన్ని ఎకనామిక్ ఇష్యూల పట్ల తన యాటిట్యూడ్ మారడానికి ఒక ఇండివిజువల్ యొక్క యాటిట్యూడ్ ఎకనామిక్ ఇష్యూస్ని బేస్ చేసుకొని కూడా కొన్నిసార్లు తన యాటిట్యూడ్ అనేది షేపింగ్ అవుతుంటుంది, మారుతూ ఉంటుంది. దిస్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మే ఇంక్లూడ్ ఎకనామిక్ పాలసీస్ ఫాలోడ్ బై గవర్నమెంట్ వచ్చిన ఎకనామిక్ పాలసీస్ కానీ, ఈ ఇన్ఫ్లేషన్ కాదు ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ అన్ ఎకానమీ, ఒక ఎకనామిక్ ఇన్ఫ్లేషన్ రేట్ మీద కానీ, ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ఎ కంట్రీ, ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ కండిషన్ కానీ, ఎకనామిక్ స్టేటస్ కానీ, తన యొక్క ఇండివిజువల్ యొక్క ఎకనామిక్ స్టేటస్, ఒక సొసైటీ యొక్క ఎకనామిక్ స్టేటస్, ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ని మారుస్తాయి. ఒకప్పుడు 10 రూపాయలకి నీకు చాలా వచ్చేవి, 2 రూపాయలు పట్టుకెళ్తే చాక్లెట్లు, బిస్కెట్లు వచ్చేవి. ఇప్పుడు 5 రూపాయలు బిస్కెట్ పట్టుకెళ్ళినా సరే బిస్కెట్ ప్యాకెట్ చాలా చిన్న బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది. సో అంటే ఏంటి, ఎకనామిక్ అంటే ప్రైసు, ఎకనామిక్స్, లివింగ్ స్టాండర్డ్స్ మారిపోయాయి. ఒకప్పుడు కరెంట్ బిల్ మన చిన్నప్పుడు ఇంటికి ఎంత వచ్చేది, ఇప్పుడు బిల్ ఎంత వస్తుంది. ఒకప్పుడు ఇంటికి బోర్లు లేవు, నీళ్ళు తెచ్చుకున్నాం, ఇప్పుడు ఇంటికి బోర్లు ఉన్నాయి. సో అంటే ఈ ఎకనామిక్ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ మీద, అంటే ఒకప్పుడు 100 రూపాయలు సంపాదిస్తే చాలు రోజుకి, కానీ ఇప్పుడు 1000 రూపాయలు సంపాదించినా చాలట్లేదు. సో అంటే ఎకనామిక్ స్టాండర్డ్స్ అన్నీ కూడా మనిషి యొక్క యాటిట్యూడ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాయి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ పొలిటికల్ ఫ్యాక్టర్స్, రాజకీయం. ద లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ ఇస్ పొలిటికల్ ఫ్యాక్టర్. మొత్తం పాపులేషన్ మొత్తాన్ని యాటిట్యూడ్ అనేది ఈ పొలిటికల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ద ప్రిన్సిపల్ ఫాలోడ్ బై ఎ పొలిటికల్ పార్టీస్ అండ్ ద బిహేవియర్ ఆఫ్ వేరియస్ పొలిటీషియన్స్ నాట్ ఓన్లీ కంట్రోల్ ద ఎంటైర్ కంట్రీ. పొలిటీషియన్స్ యొక్క బిహేవియర్ అనేది కంట్రీని మాత్రమే కంట్రోల్ చేయదు, అదేవిధంగా పీపుల్ యొక్క బిహేవియర్ని కూడా కంట్రోల్ చేస్తుంటుంది. సో అంటే తనకి ఇష్టమైన పొలిటీషియన్స్, నాకు ఇష్టమైన పొలిటీషియన్ ఒక అతను అనుకుందాం, అతను ఎలా ఉన్నాడో నేను అలా మాట్లాడి ట్రై చేస్తాను. సో ఓకే, అతను ఎలా నడుస్తున్నాడు, ఓకే అతను ఇలా చూపిస్తున్నాడు, అలా చూపిస్తున్నాడు, అతను ఈ డ్రెస్ వేస్తున్నాడు, సో ఇలా మాట్లాడుతున్నాడు, ఆ మాట తీరులో నేను మాట్లాడితే బాగుంటుందేమో. సో అంటే పొలిటీషియన్స్ని కొంతమంది ఫాలో అవుతున్నారు, అవి కూడా ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ మారడానికి అక్కడ కూడా ఒక కారణం ఉంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఒక మనిషి యొక్క పర్సెప్షన్ని, ఒక పర్సన్ని, ఒక యాటిట్యూడ్ ఫార్మేషన్కి, తన యొక్క ఇండివిజువలిజం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కలిపి ఉంటాయి అని చెప్తూ వచ్చాడు. అంటే ఒక పర్సన్ వీటన్నిటిని బేస్ చేసుకుని తన యాటిట్యూడ్ని ఫామ్ చేసుకుంటాడు. ఓకేనా. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, అన్ని క్వశ్చన్లు ఒకలానే ఉంటాయి, ఒక 10 నిమిషాలు వింటే చాలు, ఎక్కువ అక్కర్లే. ఓకే, క్వశ్చన్ గ్యాప్ ఇచ్చి వినండి, నేను కంటిన్యూస్గా చెప్తున్నాను, మీరు కంటిన్యూస్గా వినేసారనుకో ఎక్కదు, ఒక్కొక్క క్వశ్చన్ గ్యాప్. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దామా. లెర్నింగ్ అంటే ఏంటి, దానిలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని అడిగాడు.
లెర్నింగ్ కెన్ బి డిఫైన్డ్ as the summation of behavioral transformations which are outcome of knowledge attained during the training. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది అనుకుందాం. ఆ ట్రైనింగ్లో నువ్వు ఏదైతే నాలెడ్జ్ బయటకు తీసుకున్నావో బిహేవియరల్ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం దాన్నే నేర్చుకోవడం లెర్నింగ్ అంటారు. ఆ ఇండివిజువల్ అటైన్స్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్లీ ఫ్రమ్ ద ట్రైనింగ్ ప్రాసెస్ నుంచి ప్రాక్టికల్గా నాలెడ్జ్ని పొందుతాడు. విచ్ యాక్ట్స్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్ టు ద ఇండివిజువల్, దాన్ని బట్టి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. అండ్ ఏ రెఫరెన్స్ ఫర్ ఫర్దర్ రెస్పాన్సెస్, ఫ్యూచర్ రెస్పాన్సెస్ కోసం దీన్ని ఒక రెఫరెన్స్గా వాడతారు. మార్టిస్ స్లోమన్ అనే ఒక అతను ఏం చెప్పాడంటే, లర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ఏ పర్సన్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్, స్కిల్స్, క్యాపబిలిటీస్. లర్నింగ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ యొక్క తెలివితేటలు, తన యొక్క స్కిల్లు, తన క్యాపబిలిటీస్ వీటన్నిటిని కన్స్ట్రక్ట్ చేయడాన్నే లర్నింగ్ అంటారు అని చెప్తూ వచ్చాడు అతను. సో ఈ లర్నింగ్లో ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని మాట్లాడదాం. మొదటిది కాన్స్టెంట్ గ్రోత్ డెవలప్మెంట్. ఎవరైతే రోజు నేర్చుకుంటాడో, ఏదో ఒక విషయాన్ని రోజు నేర్చుకుంటాడో తను డెవలప్ అవుతూ ఉంటాడు, గ్రోత్ అవుతూ ఉంటాడు. లర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ విచ్ హెల్ప్స్ అన్ ఇండివిజువల్ ఇన్ అండర్స్టాండింగ్ ది ఎన్విరాన్మెంట్. నీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను అర్థం చేసుకోవడానికి. ఇవన్నీ నీకు అర్థమయ్యాయి అనుకో, నువ్వు ఈజీగా గ్రో అవ్వగలవు, ఈజీగా డెవలప్ అవ్వగలవు. సో లర్నింగ్, ద మోర్ యు లెర్న్ ద మోర్ యు ఎర్న్ అంటారు. అంటే నువ్వు ఎంత నేర్చుకుంటే అంత సంపాదిస్తావని. సో అంటే నేర్చుకోవడం అనేది మనసులో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ రోజుల్లో ఇది ఎక్కువ మందిలో లేదు. నేర్చుకోవట్లే, అంతా నాకు తెలుసు అనే భ్రమలో బతికేస్తున్నాం. నేర్చుకోవాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే మన గ్రోత్ అనేది పెరుగుతుంది, మనం డెవలప్ అవుతాం. రెండోది అడ్జస్ట్మెంట్. లర్నింగ్ నేర్చుకోవడం వల్ల ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎలా ఏదైనా మనం అడాప్ట్ చేసుకోవాలి, దేన్ని ఏ విధంగా అడ్జస్టబుల్ చేసుకోవాలి. ద పర్సన్ షుడ్ అడాప్ట్ అండ్ మౌల్డ్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు డెవలప్మెంట్ చేంజెస్. సో తన చుట్టూ ఉన్న పరిసరాల ప్రాంతాలను బట్టి వాళ్ళతో ఎలా మౌల్డ్ అవ్వాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుస్తాయి. అది రెండో పాయింట్, అడ్జస్ట్మెంట్. మూడోది సిస్టమైజ్డ్ ఎక్స్పీరియన్స్. లర్నింగ్ వల్ల రిపిటేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. లర్నింగ్ ఇంక్లూడ్స్ రిపిటేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఇంప్రూవింగ్ లర్నర్స్ యాటిట్యూడ్. సో నేర్చుకోవడం వల్ల నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, రోజు ఒక బుక్ చదువుతున్నాం అనుకుందాం, దాని మీద నీకు సమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏ పేజ్ లేదో చెప్పేస్తాం. ఒక పుస్తకాన్ని 20-30 సార్లు చదివాం అనుకుందాం, నేర్చుకున్నాం. సో ఆ బుక్లో ఏ పేజ్ లేదో చెప్పేస్తాం లేదు. సో అంటే దానివల్ల ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. దానివల్ల లర్నర్ యాటిట్యూడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. లర్నర్ యొక్క యాటిట్యూడ్, ప్రిన్సిపల్స్, నాలెడ్జ్, ఎబిలిటీస్, హ్యాబిలిటీస్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్, అటైన్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్. లర్నింగ్ ప్రొవైడ్స్ టు మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ త్రూ విచ్ అన్ ఇండివిజువల్ కెన్ ఎన్హాన్స్ హిస్ టాలెంట్. ఒక పర్సన్ కంటిన్యూస్గా నేర్చుకోవడం వల్ల తన యొక్క టాలెంట్ని, తన యొక్క స్కిల్ని, ఏ టాస్క్ అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉందో దానికి అవసరమైన స్కిల్, దానికి అవసరమైన టాలెంట్ని అతను ఎన్హాన్స్ చేసుకోగలడు, అంటే డెవలప్ చేసుకోగలడు. నెక్స్ట్, కండిషనింగ్ ప్రాసెస్. కండిషనింగ్ అండ్ లర్నింగ్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ. ఈ రెండింటిని ఇంటర్చేంజబుల్గా వాడతారు. స్పెసిఫిక్గా కండిషనింగ్ ఈజ్ రెఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ యాక్టివైజేషన్లో ఈ కండిషనింగ్ అనే పద్ధతి మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, లెర్న్. నేర్చుకోవడం వల్ల నువ్వు చేంజ్ అవుతూ ఉంటావు. సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్, నువ్వు చేంజ్ అవుతూ ఉంటావు. కొన్ని రిలీజియస్ బుక్స్ని చదువుతున్నావు అనుకుందాం. సో నువ్వు భగవద్గీత చదివావు అనుకుందాం. భగవద్గీత చదివితే సో అందులో ఉన్న కొన్ని క్యారెక్టరైజేషన్ నువ్వు ఇన్స్పైర్ అయ్యి నువ్వేమవుతావు, మారుతావు. సో ఇలా ఉండాలి, ఎలా తల్లిదండ్రులను చూసుకోవాలి, ఎలా ప్రజలను పాలించాలి, సో ఈ విధమైన మంచి క్వాలిటీస్ మనలో బిల్డ్ అవ్వాలి అని నువ్వు నేర్చుకుంటావు. అంటే నువ్వు నేర్చుకోవడం వల్ల, నువ్వు చదివే పుస్తకాల వల్ల కూడా నీ బిహేవియర్ మారుతూ ఉంటుంది. అన్ ఇండివిజువల్ బై మీన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివిన, ట్రైనింగ్ అయిన, ఎక్స్పీరియన్స్, రెగ్యులర్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి నువ్వు నేర్చుకోవడం వల్ల. లేదు, ఒక మనీ రిలేటెడ్ బుక్ చదివావు అనుకుందాం. సో అప్పుడు ఫైనాన్స్ మీద సమ్ సమ్ కొంత పట్టు వస్తుంది నీకు. ఓకే, మనీని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇలా సేవ్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, సో ఇంత పర్సంటేజ్ రోజుకి మనకి ఎంత వస్తుంది, ఎంత మిగల్చాలి, సో ఎంత సేవ్ చేసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, ఇట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా నీకు తెలుస్తాయి ఇప్పుడు నేర్చుకున్నప్పుడే. నెక్స్ట్, కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. లర్నింగ్ అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్. నాకు అంతా వచ్చంటే అయిపోదు, జీవితాంతం నేర్చుకుంటూ నీ బిహేవియర్ మారుతూ ఉంటుంది, దాని మీద ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. నెక్స్ట్, ఇది ట్రాన్స్ఫరబుల్ ప్రాసెస్ అనమాట. లర్నింగ్ ఈజ్ జనరల్లీ నోన్ యాజ్ ట్రాన్స్ఫరబుల్ ప్రాసెస్ బికాస్ లర్నింగ్ కెన్ బి కన్వైడ్ అండ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక్కొక్కరి దగ్గర నువ్వు నేర్చుకుంటావు. ఇప్పుడు మోటివేషన్ చెప్పే వాళ్ళు యూట్యూబ్లో చాలామంది ఉన్నారు. అతని దగ్గర నుంచి నువ్వు ఏ నాలెడ్జ్ని నేర్చుకుంటున్నావు, అంటే లర్నింగ్ నేర్చుకుంటున్నావు. ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి వెళ్తావు బై మీన్స్ ఆఫ్ షేరింగ్ ఎక్స్పీరియన్స్. తన యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు, తన యొక్క వ్యూ పాయింట్,
వాల్యూస్ పక్కన ఉన్న తన యొక్క వ్యూ పాయింట్ని షేర్ చేస్తాడు. అంటే ఏం చేసావు, ఆ పర్సన్ నుంచి నువ్వు నేర్చుకున్నావు. నెక్స్ట్ లెర్నింగ్ యొక్క సిగ్నిఫికెన్స్ని చూద్దాం. ఇదొక ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఇదొక ఇంపార్టెంట్ ప్రాసెస్ నాన్న. ఏం చేస్తుందంటే మన బిహేవియర్లో ఈ సొసైటీ వీటన్నిటిలో కూడా మన బిహేవియర్లో చాలా చేంజెస్ని తీసుకొస్తుంది ఇది. ఇట్ ఆల్సో సిగ్నిఫికెంట్ ఫర్ ద ఆర్గనైజేషన్ డ్యూ టు ఫాలోయింగ్ రీజన్స్. సో ఆర్గనైజేషన్స్లో కూడా ఈ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఆర్గనైజేషన్ ఎలా ఉపయోగపడుతుంది, అసలు పేపర్ పేరేంటి, ఆర్గనైజ్ బిహేవియర్ కదా. మరి ఈ లెర్నింగ్ అనేది ఆర్గనైజేషన్లో ఎలా ఉపయోగపడుతుంది, హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ఎంప్లాయీ బిహేవియర్. లెర్నింగ్ హెల్ప్స్ లెర్నింగ్ హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ ఇన్ కంట్రోలింగ్ బిహేవియర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అట్ ద వర్క్ ప్లేస్. నువ్వు నేర్చుకున్న వాడివి అయ్యావనుకో నీ యొక్క ఎంప్లాయీస్ బిహేవియర్స్ని నువ్వు కంట్రోల్ చేయగలవు. రెండోది డిటర్మైన్స్ ఎంప్లాయీ బిహేవియర్. మేనేజర్స్ ఏం చేస్తారు, రికగ్నైజ్ ద లెవెల్ టు విచ్ లెర్నింగ్ కెన్ బి అప్లైడ్ ఆన్ ద బిహేవియర్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఎంప్లాయీ కానీ ఎలా పెరగాలి, వాళ్ళ బిహేవియర్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఏ లెర్నింగ్స్ అప్లై చేయాలి, దీనివల్ల ఎంప్లాయీ బిహేవియర్ ఏంటనేది నీకు తెలుస్తుంది. మూడోది లెర్నింగ్ అండ్ ఎక్వైరింగ్ మధ్యన మేనేజర్స్ డిఫరెన్స్ తీసుకుంటారు ఈ నేర్చుకోవడం వల్ల. లెర్నింగ్ అనేది హెల్ప్స్ ద మేనేజర్స్ టు డిస్టింగ్విష్ వెదర్ ఏ స్కిల్ ఈస్ బీయింగ్ లెర్న్ ఆర్ ఎక్వైర్డ్. ఒక లెర్నింగ్ అంటే ఏంటంటే ఒక స్కిల్ నేర్చుకోవాలా, ఎక్వైర్ చేసుకోవాలా. మేనేజర్స్ ఆర్ ఏబుల్ టు డిటర్మిన్ దట్ ఏ స్కిల్ ఈజ్ అన్ ఎక్వైర్డ్ వన్ ఆర్ ద ఎంప్లాయీ ఈజ్ నేచురల్లీ గిఫ్టెడ్ విత్ దట్ స్కిల్. సో అంటే ఈ స్కిల్ ఎంప్లాయీకి నేర్పాలా, ఆల్రెడీ ఈ స్కిల్ ఎంప్లాయీకి ఉందా. మాటకారితనం అంటారు. మాటకారితనం నేర్పితే వస్తుంది అనేది కొంతవరకు, కానీ కొంతమంది ఇన్బిల్ట్గా వచ్చేస్తారు అనమాట. అది ఏం చెప్పినా ఆడి మాటలతో మాయ చేస్తుంటాడు. అంటే మేనేజర్స్ ఏం చేస్తారంటే ఈ లెర్నింగ్ వల్ల ఎవరికైనా ఎంప్లాయీస్ స్కిల్ నేర్పాలా, ఆల్రెడీ వాళ్ళు నేర్చుకుని ఉన్నారు. కొంతమంది స్కిల్ ఉంటుంది కానీ వాళ్ళకి తెలియదు. ఓకే, సో అంటే నేర్పాలా, ఆల్రెడీ ఆ స్కిల్ ఉందా అనేది మేనేజర్స్ తెలుసుకోవచ్చు ఈ లెర్నింగ్ వల్ల. నెక్స్ట్ బ్రింగ్స్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ట్రైనింగ్. ఈ లెర్నింగ్ బ్రింగ్స్ అబౌట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ట్రైనింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ ట్రైన్ చేయడంలో ఈ లెర్నింగ్ అనేది చాలా అనూహ్య మార్పులను తీసుకొస్తుంది. ఇట్ హెల్ప్స్ మేనేజర్స్ అండ్ మ్యాక్సిమం డెవలప్మెంట్ ఆఫ్ టాలెంట్స్ అండ్ ఎబిలిటీస్ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్. ఒక ఎంప్లాయ్ యొక్క ఫర్న్ అనేది ఎంప్లాయ్ యొక్క టాలెంట్ని తన యొక్క ఎబిలిటీస్ని డెవలప్ చేయడానికి ఈ లెర్నింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల వర్క్ ప్లేస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఫంక్షనల్ బిహేవియర్లో గ్రోత్ పెరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఆర్గనైజింగ్ గోల్స్, ఆర్గనైజింగ్ గోలే పెరగడం కాకుండా మేనేజర్స్ యాక్ట్స్ యాజ్ ఎడ్యుకేటర్స్. మేనేజర్ నీకు ప్రతిదీ నేర్పుతుంటారు ఎడ్యుకేటర్ లాగా ఈ లెర్నింగ్ వల్ల. దే గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఎంప్లాయ్ టు ఎంగేజ్. వాళ్ళు ఎంప్లాయీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎలాగా, టు ఎంగేజ్ దెమ్సెల్వ్స్ ఇన్ సచ్ బిహేవియర్స్ విచ్ హెల్ప్స్ టు అచీవ్మెంట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఆబ్జెక్టివ్స్. ఆర్గనైజేషన్ అచీవ్ అవ్వడం కోసం ఏ బిహేవియర్ అవసరమో దాంట్లో ఎలా ఎంగేజ్ అవ్వాలో నీకు నీ పైన మేనేజర్స్ చెప్తూ ఉంటారు. దాన్ని నువ్వు నేర్చుకోవాలి. దే ఆల్సో కంట్రోల్ అండ్ మేనేజ్ అన్వాంటెడ్ బిహేవియర్ లైక్ అబ్స్టానిజం. అంటే మనలో కొన్ని అనవసరమైన బిహేవియర్లు ఉంటాయన్నమాట. కేర్లెస్నెస్, డిజార్డర్నెస్, ఎంకరేజ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్పస్ఫుల్ బిహేవియర్స్ బై గివింగ్ అడాక్యువేట్ రివ్యూ అండ్ బెనిఫిట్స్. ఏంటంటే మనకు ఇది కన్నా తప్పు రాశారు అండ్ అనేది. సో అంటే మనలో అన్వాంటెడ్ బిహేవియర్స్ని తీసేసి మనకు అవసరమైన కొత్త బెనిఫిట్స్, మనకు అవసరమైన బిహేవియర్స్ని పర్పస్ఫుల్గా మనకి అడాక్టివిటీ రివ్యూ ఇస్తారు. అంటే నీలో ఇవి ఉన్నాయి, ఇవి బాగున్నాయి, ఇలా ఇలా మారు, ఇవి నీకు అవసరం లేదు, ఇవి తీసేయి. నువ్వు బాగా మాట్లాడుతున్నావు, ఓకే ఇలా మాట్లాడు, ఇంకా చేంజ్ చేసుకో. బాగా టైప్ చేస్తున్నావు, ఇంకా స్పీడ్ పెంచుకో, ఇవి ఫంక్షన్ కీస్, కొత్త కీబోర్డ్ తెచ్చేస్తాను, ఓకే ఇవి మార్చుకో, ఇలా చేసుకో. సో ఇలాగా ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆ మేనేజర్ ఏం చేస్తున్నారు, తనలో ఉన్న అన్వాంటెడ్ అవసరం లేనివన్నీ తీసేసి మంచివన్నీ నేర్పుతూ వస్తున్నాడు. సో ఇది లెర్నింగ్ అన్న. డామ్ షూర్ కూర్చొని జాగ్రత్తగా నేర్చుకోండి.